ఇరాన్పై విరుచుకుపడటానికి సైన్యాన్ని సిద్ధం చేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హఠాత్తుగా ఒక అడుగు వెనక్కి వేశారు. దాడులను విరమించుకున్నామంటూ ప్రకటించి ప్రపంచాన్నైతే ఆశ్చర్యపరిచారు. కానీ ఈ వెనకడుగు వెనక ఒక బలమైన హెచ్చరిక ఉంది. ఇది శాంతి కోసం మాత్రమే, బలహీనత కాదంటూ నిన్ననే ట్రంప్ ఇరాన్కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఆ విషయం మనందరికీ తెలిసిందే. అటు అమెరికా హెచ్చరికలకు, ఇటు అంతర్జాతీయ ఒత్తిళ్లకు తలొగ్గిన ఇరాన్ ఎట్టకేలకు చర్చల మేజాబల్లా ముందుకు రావడానికి ఒప్పుకుంది. అసలు ట్రంప్ వ్యూహం ఏంటి? ఇరాన్ ఎందుకు వెనక్కి తగ్గింది? ఈ తాత్కాలిక శాంతి వెనుక రాబోయే పెద్ద తుఫాను దాగి ఉందా, లేక నిజంగానే మధ్యప్రాచ్యంలో శాంతి నెలకొంటుందా? ఇదే అంశాలపై మనతో ఈరోజు మెగా డిబేట్లో డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు, అదేవిధంగా రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ కల్నల్ అర్జున గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. ముందుగా రామ్మోహన్ రావు గారి దగ్గరికి వెళ్దాం. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. నమస్కారం రామ్మోహన్ గారు, ఈ యుద్ధం మొదలైనప్పటి నుంచి మనం ఎప్పటికప్పుడు వింటానే ఉన్నాం. దాదాపుగా యుద్ధం ముగిసిందంటారు, మళ్ళీ యుద్ధం మొదలు పెడతారు, మళ్ళీ ట్రంప్ వార్నింగ్ ఇస్తూ ఉంటారు, మళ్ళీ ఇరాన్ ఏదో ఒకటి చేసిద్ది అంటారు. ఈ విధంగా ఏ న్యూస్ నిజమో ఏ న్యూస్ అబద్ధమో తెలియట్లేదు. దాని నిజంగా ఆగిందో అర్థం కావట్లేదు, జరుగుతుందో అర్థం కావట్లేదు. మొన్న ఇటీవలే సీజ్ ఫైర్ కూడా కొత్త అర్థం చెప్పారు ట్రంప్. కాబట్టి దీన్ని ఎలా తీసుకోవాలి ఇప్పుడున్న పరిణామాలను బట్టి? రహీం గారు, మీకు అట్లా కళ్యాణ్ అర్జున్ గారికి, మెగా ప్రేక్షకులు నమస్కారం. ఇవాటి యుద్ధం మొదలై సరిగ్గా 104 రోజులు. ఎందుకంటే ఫిబ్రవరి 28 మొదలైంది, మార్చి 31 రోజు వచ్చింది, మళ్ళీ ఏప్రిల్ 30, మళ్ళీ జూన్ మళ్ళీ 30, మే 31, మళ్ళీ జూన్ లో ఇప్పుడు 12 రోజులు గడిచింది. 104 రోజులు దాటుతుంది యుద్ధం మొదలైంది. ఒక రకం చెప్పాలంటే కాల్పుల విరమణ జరిగి కూడా దాదాపు నెల దాటింది, 25 రోజులు దాటి ఇప్పుడు చూస్తున్నాం. పేరుకు కాల్పుల విరమణ కానీ జరిగే యుద్ధం టుషుకి నడుస్తూనే ఉంది. లోపల అర్మోజ్జల సంధి ఆగిందా అంటే ఆగలేదు, ఆగలేదు అంటే ఆగలేదు. అంటే ఎవరికని చెప్పాలంటే అదేదో ప్లైవుడ్ అడ్వర్టైజ్మెంట్ వస్తుంది రహీం గారు. అందులో కాలిందా అంటే లేదు, నానిందా అంటే లేదన్నట్టు యుద్ధం ఆగిందా అంటే లేదు అని చెప్పలేం, అవునని చెప్పలేం. ఆ పరిస్థితి అయింది. రావణ కష్టంలాగా అవుతున్న యుద్ధంలో నిన్న ట్విస్ట్ ఏంటంటే మళ్ళీ ఒకసారి నేను సహించను, క్షమించను, దాడి చేసేస్తామని చెప్పి ఇప్పటికే ఒక రకం చెప్పిన మన భారతీయ సైనికుడు చనిపోయి నౌకాదళంలో ఒక విశాఖపట్నం వాచ్ చనిపోయి చాలా విషాదకరం ఉంటుందండి. గతంలో కూడా ఇంకోసారి అప్పుడు దాడి చేసినప్పుడు ఒకటి చనిపోయారు. ఇప్పుడు అమెరికా దాడి వల్ల 16 మంది 20 మంది రక్షించబడ్డారు, 3 గల్లంతయ్యారు. అందులో మన విశాఖ వాసి కూడా ఉన్నారు. అట్లా చూసుకుంటే అమెరికా మళ్ళీ దాడులు మొదలుపెట్టింది. రాత్రి మళ్ళీ మొదటికి వస్తుంది యుద్ధం. మరి మళ్ళీ తీవ్రత మనం అందరం భయపడ్డాం. కానీ అమెరికా అధ్యక్షుడు నిన్న ఆడవారి మాటలకి అర్థాలు వేరులు అనే సామెత నేను నమ్మను, కరెక్ట్ కూడా కాదు. కానీ అమెరికా అధ్యక్షుడి మాటలకు అర్థాలు వేరు కానీ ట్రంప్ మాటలకు అర్థాలు వేరులని చెప్పుకోవచ్చు అన్నమాట. నిన్నటిదాకా నేను సహించను, క్షమించను అన్నాడు. మేము ఇరాన్ నుంచి మాకు సంకేతాలు వస్తున్నాయి, ఇరాన్ మన ముఖ్య నాయకులతో మాట్లాడాము, వారు ఈ యుద్ధ విరమణ ఒప్పుకుంటున్నారు అని చెప్పి తనే వన్ సైడ్, యాక్చువల్ గా ఇదంతా వన్ వే ట్రాఫిక్ లాగా, వన్ సైడ్ లవ్ లాగా నడుస్తుంది అక్కడ. అంటే ఇరాన్ మాట్లాడిసిన మాటలు అమెరికా అధ్యక్షుడే మాట్లాడతారు, తను మాట్లాడాల్సిన మాటలు తనే మాట్లాడతారు. ఇదంతా దానికి కారణం ఏంటంటే ఇంటా బయట తాను విమర్శలు ఎదుర్కొంటున్నాడు. యుద్ధం ఎట్లా ముగించాలో తెలుస్తలేదు కనుక ఈ వే అవుట్ తెలియక ఇవన్నీ పిచ్చి ప్రేలాపలు అంటున్నాడు. పిచ్చి ప్రేలాపలు ఎందుకు అంటున్నానంటే ఒకనాడు నాటో కూటమి దేశాలను ఇష్టమైనట్టు పెట్టిండు, యూరోపియన్ దేశాలని చాతగాని వెధవులు పిరికి పందలను నిజంగా మన మిత్రుడు అనుకుంటే ఎవరి కోసం యుద్ధం చేస్తున్నాడో అదే నెతన్యాహుని పట్టుకొని, ఇజ్రాయెల్ అధ్యక్షుని పట్టుకొని నువ్వు పనికిరాని వాడి, పిచ్చి వాడివి. యాక్చువల్ గా ఆ మాటలన్నీ అమెరికా అధ్యక్షుడికి వర్తిస్తాయి, ఆయన అన్న మాటలు ఆయనకే వర్తిస్తాయి. కానీ ఏమన్నాడు ఇజ్రాయెల్ అధ్యక్షుడు వాడు, పిచ్చివాడివి, నువ్వు ఒక అవినీతి పరులు, నీ మీద కేసుండి జైల్లో ఉండాల్సిన నేను బయట ఉంచినాను, నా దయాదాక్షిణ్యం మీద నేను జైలు పంపకుండా నేను బయట ఉంచాను అనే మాట అనని అర్థం చేసుకోవచ్చు. ఎవరి కోసం యుద్ధం చేస్తున్నాడు? ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరగాల్సింది, అట్లాగే ఇజ్రాయెల్ లెబనాన్ మీద జరుగుతుంది. ఈ మొత్తం అంతా కూడా కంపంతా నెత్తికెత్తుకొని ఈ గాలిపోయే కంపెనీ తాను తగిలించుకొని ఇవాళ కంపెనీ పీక్కోలేక బయట చేయలేక ఇవాళ ట్రంప్ మాటలు పూర్తిగా అవాస్తవం, దుర్మార్గాన్ని మాట్లాడుతున్నాడు. ఇవాళ నిన్నటికి ఇవాటికి మారింది కదా. మేము ప్రపంచ శాంతి కోసం చేస్తున్నాము, కావాలని మేము చేయదలుచుకుంటే చేయొచ్చు అండి. చేసిండు, ఇప్పటికే చేసిండు. చూసారు కదా డీసాలిడేషన్ పాయింట్, మంచినీళ్ళ ప్లాంట్ మీద ఇరాన్ దాడి చేసిండు, దుర్మార్గం కాదు. నౌకల మీద దాడి చేసి మన భారతీయ కూడా చనిపోయాడు. మనం ఇప్పుడు సరే నిరసన వ్యక్తం చేసిన పోయిన ప్రాణం తీసుకురాలేము. కానీ 20,000 మంది ప్రజలు వాళ్ళ ఇరాన్ లో ఏదైతే మంచినీళ్ళ కోసం హలో లక్ష్మణ్ అంటున్నారు కదా, అది నైతికత ఎట్లయితే చెప్పండి. అప్పుడు ఇరాన్ ఏమంటుందంటే మేము కూడా దాడులు చేస్తాం, మీ మిత్రులు ఉన్నారు కదా బహ్రెయిన్, కువైట్, గల్ఫ్ దేశాలు ఉన్నాయి కదా, ఆ 5 దేశాల డిసాలిడేషన్ ప్లాంట్ మీద దాడి చేస్తామంటున్నారు. పాపం యుద్ధ నీతిని వాడి రీతి పాటించలేదు. మనం కూడా పాటించకపోతే కరెక్ట్ కాదు. ఇరాన్ కూడా యుద్ధం చేస్తున్నాడు, సరైనది కాదు. మీ 20,000 ప్రజలట్లో
నా దృష్టిలో అక్కడ గల్ఫ్ దేశాల్లో ఉన్న ప్రజలు కూడా అంత వాళ్ళు కనుక మంచినీళ్ళు దొరకకుండా చేయడం కరెక్ట్ గా అంటున్నాను. అదే మాట అంటే మీరు చేసిన పని తక్కువదా అని ఇరాన్ సమర్థించుకుంటుంది. 44 మంది ఒక బంకర్ లో ఉంటే మా అధ్యక్షుడితో సహా సుప్రీంతో సహా మీరు చంపేశారు అర్ధరాత్రి తెల్లారి గట్ల 25 ఫిబ్రవరి నాడు మేము ఎందుకు ఊరుకోవాలని వీళ్ళు అంటున్నారు. ఇప్పుడు మీ పట్ల వాళ్ళు ఒకరినొకరు తగ్గేదే లేదంటే ఏమైంది, చివరికి ప్రాణాలు పోతున్నాయి, వాళ్ళ ప్రపంచం అంతా అతలకుతలం అవుతుంది. ఏమంటున్నానంటే ఇప్పటికైనా సరే ఇప్పుడు ట్రంప్ మాటలకు అర్థాలు వేరుగా ఉన్నాయి. ట్రంప్ మాటలు కూడా ఒక నమ్మదగ్గవి కాదంటున్నాడు. ఇప్పుడు రేపటికల్లా కుదురుతుంది, యురేన్ నిల్వలు మాకు అప్పచెప్తా అంటున్నారు, మా అమెరికాకి అప్పచెప్తారట. అంత పిచ్చి వాళ్ళు కాదు కదా ఇరాన్. కాకపోతే రష్యాకి అప్పచెప్పంటే వేరు ఉంటది, కానీ మాకు అప్పచెప్తాం అంటున్నారు. సమస్యలే యుద్ధం ముగిసిపోతుంది, ఇక సంతకాలు మాత్రమే తనవాయి అంటున్నాడు. ఒక్క మాట ఇరాన్ ఇప్పటి వరకు ఒక్క మాట మాట్లాడలేదు ఇరాన్. ఇప్పటికి ఇరాను మేము దీనికి కట్టుబడే ఉన్నాం, నిజంగానే ఒప్పందం కుదరబోతుందని ఒక మాట అనలే కదా. ఆనాడు పాకిస్తాన్ లో 21 గంట చర్చలప్పుడు మధ్యవర్తి నెలకొడలు తప్పు చేసి అమెరికా భంగపడ్డది. మళ్ళీ రెండోసారి చర్చలు మొదలే కానీ చూసినాం మనం. ఇప్పుడు మూడోసారి చర్చలకు కూడా కొంతవరకు అవకాశం ఉండే. 40 దేశాలతో కూటమి కట్టి బ్రిటన్ కొంత ప్రయత్నం చేసింది. మీరంతా మీ లెక్కింద మీరు బ్రిటిక్ పందులు పోమని వాళ్ళని పక్కకు పంపించేసాడు. చివరికి ఇప్పుడు ఏమంటున్నాడంటే కొన్ని మన యూరోపియన్ దేశాలు 40 దేశాల దాకా వాళ్ళందరూ విజ్ఞప్తి చేసిండ్రు, ఈ ప్రపంచం అతలాకుతలం అవుతుంది, మీరు యుద్ధం చేయకండి, ఇరాన్ మీద చాలించండి అని అంటే దాని వల్ల మేము చేస్తున్నాం. దాంతో పాటు ఇరాన్ కూడా అంగీకరించింది, దాన్ని చేస్తున్నాం అంటున్నాడు. ఇవన్నీ గాలి మాటలు అంటున్నాడు. అమెరికా అధ్యక్షుడు ఏమంటారు గులకరాయిలు అంటున్నాడు, అంటే దొర్రుడు రాయలు అంటారు, ముడ్డి లేని కడుగుతా అంటారు. ఒక్క నిమిషంలో మాట మారుస్తున్నాడు కనుక అమెరికా అధ్యక్షుడి మాటల వల్లనే యుద్ధం పెట్టలేకపోతుంది. ఆయన మాటల వల్ల సహించడం క్షమించడం అన్నాడు, వెంటనే నేను క్షమించడం పోమంటాడు. మీరే అబద్ధాలు ఎట్లా ఆడతారంటే అర్జున్ గారితో నేను అర్జున్ గారు నాతో ఒప్పందం కుదుర్చుకుని నేనంటే ఎట్లా ఉంటుంది చూడండి, నవ్వు ఊరుకుంటాడు. అంతేగా ఒక రకంగా చెప్పానంటే కేఏ పాల్తో నేను పోల్చడం ఎప్పుడు పోలుస్తుంటా కానీ కరెక్ట్ కాదనిపిస్తుంది. కేఏ పాల్ చాలా లక్ష్యవాళ్ళు ఏమంటున్నాడు, ఆయన ఏ మాట మాట్లాడే మనకు నష్టం ఏదేం లేదు, కానీ అమెరికా అధ్యక్షుడి మాటలు మాత్రం చాలా ప్రపంచాన్ని నష్టం చేస్తున్నాయి. ఇట్లాంటి అధ్యక్షుడు ఇంకో 2.5 ఏళ్ళు భరించాలి. మన సంవత్సరం అర్థం కూడా కాలే, 2025 జనవరిలో వచ్చి 26 జనవరికి ఏడాది, ఇంకో ఏడాది అర్థం కూడా కాలే, ఇంకా 2.5 ఏళ్ళు ఉంటాడు ఆయన. మరి అమెరికా ప్రజలకు శాపమే అంటున్నాను నేనైతే. అమెరికా ప్రజలు ఇప్పటికి కూడా ఏమంటారు, మనం ఖరీదయ్యే యుద్ధం చేస్తున్నాం, దాదాపు 7 లక్షల కోట్ల రూపాయలు మన కరెన్సీలు చెప్తే ఇప్పటికి యుద్ధం మీద వెస్ట్ చేసినాం. మీరు మాత్రం మా ప్రజల సొమ్ము, మా పన్నుల సొమ్ము, మా టాక్స్ పేయర్స్ మనీని ఇట్లా దుర్వినియోగం చేస్తున్నారని చెప్పి చివరికి సెనేట్ అట్లానే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కూడా మన సుంకాల విషయాలు చెప్పింది కదా. ఆయన వీటో పవర్ ఉంది కనుక నాకు నెక్కొస్తున్నాడు. కనుక సాంకేతికంగా యుద్ధం కొనసాగుతుందని చెప్పకుండా ఉండడానికి సెనేట్ ఆమోదం 60 రోజులకు మించితే తీసుకోవాల్సిన సాంకేతిక అంశాన్ని అడ్డు పెట్టుకొని ఈయన 58 రోజులకి యుద్ధం ముగిసింది అని చెప్పుకుంటూ కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్నామని చెప్పి కాల్పులు ఎక్కడ ఆగలేదు. ఇప్పుడు నిన్న ఇరాన్ భారతీయ నౌక మీద కానీ భారతీయ మన నావికులు నౌక మీద కానీ దాడి చేయడం చూస్తే, అట్లాగే మంచినీళ్ళ ప్లాంట్ల మీద దాడి చేయడం చూస్తే, ఇక ముందు చేస్తామని హెచ్చరికలు చూస్తే ట్రంప్ పిచ్చిపేద ప్రణాళికలతోనే ఈ రకమైన యుద్ధం కొనసాగుతుంది. ఇది ఆగాలంటే ట్రంప్ చల్లబడాలి. ట్రంప్ ను మారిస్తే తప్ప సాధ్యం కాదని నేను అనుకుంటున్నాను. ఇది రావణ కాలంలాగా రగులుతూనే ఉంటది అనుకుంటున్నాను. దానివల్ల మనందరం బాధపడుతున్నాం కదని సమస్య. ఓకే, మనతో పాటు రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ ఉన్నారు కల్నల్ అర్జున గారు. అర్జున గారు నమస్తే అండి. నమస్తే అండి. అర్జున గారు, వాస్తవంగా ఇప్పుడు ట్రంప్ మాటల్ని విని ఇరాన్ వెనక్కి తగ్గిందా, నిజంగానే యుద్ధం ఆగిపోయింది అనుకోవాలా, లేకపోతే మరింతగా దాడి చేయడానికి ఒక రకమైనటువంటి పన్నాగం అనుకోవాలా అమెరికాది? దీన్ని ఎలా చూడాలి? ముందుగా మెగా 9 టీవీ ప్రేక్షకులకు, మరి మెగా స్టాఫ్, మళ్ళీ బండారు మోహన్ రావు గారికి నా నమస్కారం అండి. బండారు మోహన్ రావు గారు మ్యాక్సిమం కవర్ చేశారు. ఇందులో ఒక నవ్వాల్సిన విషయం ఏమిటంటే, మన ట్రంప్ గారి చరిత్ర చెప్పాలి అంటే, ట్రంప్ ఒకరి మాట వినడు, తన పని తను చేసుకుపోతాడు. తన మాటల మీద తనకే నమ్మకం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదేదో మాట్లాడుతూ ఉంటాడు. ఈరోజు ఒకటి అంటాడు, రేపు ఉంటాడు, ఎల్లుండి ఒకటి అంటాడు. నిన్న ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు ఇరాన్కి. నైట్లో వచ్చి మేము వచ్చి దాడులు చేయబోతున్నాము, క్షిపులు చాలా భయంకరమైన క్షిపులతో అని చెప్పాడు. మళ్ళీ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, మేము నిలిపేశాము బికాస్ ఇరాన్ ఒప్పుకుంది ఒప్పందాలకు అని చెప్పేసి. ఒకటి ముఖ్యంగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే, ఇంతవరకు కేవలం ట్రంప్ చెప్తున్నాడు కానీ ఇరాన్ ఇంతవరకు స్టేట్మెంట్ ఇవ్వలేదు.
ఏ స్టేట్మెంటు? మేము ఒప్పందాలకు సంతకాలు చేస్తామని చెప్పేసి. కానీ ఒక ఒక వార్ గురించి ఒక డెఫినేషన్ చెప్పాలండి, యుద్ధం గురించి ఒక డెఫినేషన్ చెప్పాలండి. వార్ ఈజ్ ఎ ప్లేస్ వేర్ యంగ్ పీపుల్ హూ డోంట్ నో ఈచ్ అదర్ అండ్ డోంట్ హేట్ ఈచ్ అదర్ బట్ కిల్ ఈచ్ అదర్ బై ఎవరి చేత? ద డిసిషన్ ఆఫ్ ది ఓల్డ్ పీపుల్ హూ నో ఈచ్ అదర్ అండ్ హేట్ ఈచ్ అదర్ బట్ డోంట్ కిల్ ఈచ్ అదర్. ఇది ఒక పెద్దలు రాసిన డెఫినేషన్ ఇది. ఈ డెఫినేషన్లో కరెక్ట్ సారాంశం ఏంటంటే, వారు జరిగేది, వాళ్ళు ఎవరైతే ట్రంప్ లాంటి వ్యక్తులు వాళ్ళు వచ్చి వారు చేయరు, ఎవరు కొంత యంగ్ జనరేషన్ వాళ్ళు వచ్చి ఇది చేస్తారు, ఇకపోతే వారు చేస్తారు. వాళ్ళు హూ డోంట్ నో ఈచ్ అదర్, వాళ్ళకి ఒకరి నుంచి ఒకరు తెలియదు, అండ్ డోంట్ హేట్ ఈచ్ అదర్, ఒకరు అసూయపడరు, కానీ బట్ కిల్ ఈచ్ అదర్. ఎవరి చేత? ఇలాంటి వాళ్ళ చేత, ఇలాంటి గుంట నక్కల చేత. నక్కలు తన ఊహం ఏంటి? ఒకటి, ఇరాన్ మీద దాడులు చేయడానికి ముఖ్య కారణం అతను చెప్తున్నాడు, ఇరాన్ దగ్గర అణ్వాయుధాలు తయారు చేస్తున్నాడు అని చెప్పేసి. ప్రతి ఒక్క దేశం తయారు చేస్తుందండి, ప్రతి ఒక్క చిన్న దేశం కూడా. అతనికి తెలియాల్సిన విషయం వచ్చి, ప్రతి ఒక్క చిన్న దేశం కూడా నవే డేస్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకుంటుంది, వాళ్ళ స్తోమత కొద్దీ. ఈ విషయం అతనికి తెలియాలి, అతనికి తెలుసు. కానీ దాడి ఎందుకు చేస్తున్నా అంటే కేవలం మూడు కారణాల వల్ల. ఒకటి, హర్మోజ్ జలసంధి, దాన్ని పూర్తిగా ఆక్రమించుకోవాలని చెప్పేసి. సెకండ్, ఇరాన్ని పూర్తిగా ఆక్రమించుకొని తను చెప్పినట్టుగా వ్యాపారం చేయాలనే ఉద్దేశంతో చేస్తున్నాడు. థర్డ్, కేవలం ఇజ్రాయెల్ కోరిక తీర్చడానికే ఇరాన్ మీద దాడులు చేస్తున్నాడు. ఈ మూడు బలమైన కారణాలు మీద ఈ యుద్ధానికి ప్రభావితం అవుతా ఉన్నాయి. జస్ట్ ఇమాజిన్ చేయండి మీరు, ఒక రోజుకి కనీసం అంటే మ్యాక్సిమం ఈ గల్ఫ్ కంట్రీల నుంచి 60 to 80% క్రూడ్ ఆయిల్ అక్కడి నుంచి సరఫరా అవుతుంది. 60 to 80%. అందులో ఒక రోజుకి 20 మిలియన్ బ్యారెల్స్ సప్లై అవుతుంది వరల్డ్కి. మ్యాక్సిమం ఎకనామిక్ కంట్రోల్ చేస్తుంది అంటే వరల్డ్ నుంచి కేవలం గల్ఫ్ కంట్రీస్. ఆ గల్ఫ్ కంట్రీలో కేవలం ఇరాక్ అంటే ఇజ్రాయెల్. ఇరాక్ని ఇరాక్ అణుచుకున్నాడు సద్దాం హుసేన్ ఉన్నంత వరకు. ఎవరిని ఎంట్రీ చేయనివ్వాల. కానీ సద్దాం హుసేన్ అప్పట్లో అమెరికాని కట్టుదిట్టం చేసి టోటలీ అతన్ని చంపేశారు. ఓకే, ఇప్పుడు ఇరాన్ని అదే స్థితికి తీసుకుందామని చెప్పి ఎత్తుగడ వేస్తా ఉంది. కేవలం మన ఇజ్రాయెల్ వాళ్ళకి ఇచ్చిన ఒప్పందం ప్రకారం, ఇజ్రాయెల్ సపోజ్ అమెరికా ఇరాన్ మీద గెలిస్తే ఇజ్రాయెల్కి ఒక ఆధిపత్యం అనేది వస్తుందండి. ఇక్కడ ఆధిపత్యం అంటే ఇరాన్ మీద ఆధిపత్యం వస్తుంది. నెక్స్ట్ ఒక వరల్డ్ నుంచి రూలింగ్ కూడా చేయొచ్చు, అది కూడా ఆయిల్ మీద ఎస్పెషల్లీ. ఓకే, వాళ్ళు చెప్పిన ధరకే మనకు కొనాలి అంటే అఫ్కోర్స్ ధర వచ్చి మ్యాక్సిమం కంటే వీళ్ళు నిర్ణయిస్తారు, ప్రపంచ వాణిజ్య సంస్థ నిర్ణయిస్తుంది. కానీ వాళ్ళు తమకు తగ్గట్టుగా ఒక రేట్ ఫిక్స్ చేస్తారు. ఆ రేట్ చేసిన రేట్ ఫిక్స్కే ఆ రేటుకే ప్రపంచ దేశాలు కొనాలని చెప్పేసి వాళ్ళ ఉద్దేశం. సెకండ్, ఇది మామూలుగా ముస్లిమ్స్లో కూడా 2 జాతులు ఉంటాయండి, షియా అండ్ సున్నీ. ఓకే, సో ఈ 2 ఎప్పటికీ కలవవు. ఈ ముస్లిం జాతిలో వచ్చి ఈ రెండు ఎప్పుడు కలిసిమెలిసి ఇది చేయరు వాళ్ళు. సో వాళ్ళకి కొట్లాడుతూ ఉంటారు అనమాట ఇది. సో ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడికి చేయడానికి కారణం విత్ ద సపోర్ట్ ఆఫ్ కబతే సింగ్ యుఎస్. కేవలం 2 కారణాలు. ఒక కారణం వచ్చి తన మీద ఆధిపత్యం ఇది చేయించుకోవాలని చెప్పేసి ఇరాన్ ఆధిపత్యం. సెకండ్, తను చెప్పిన ధరలు నిర్ణయించిన ధరకే ప్రపంచ దేశాలకి క్రూడ్ ఆయిల్ అమ్మాలని చెప్పేసి. సో ఇవన్నీ కావండి, ఇట్స్ నాట్ పాసిబుల్. ఎందుకంటే ఇరాన్కు లాస్ట్ టైం కూడా మన డిబేట్లో కూడా చెప్పామండి, మార్చిలో జరిగింది అనుకుంటాను. మోహన్ రావు గారు మార్చిలో జరిగిన మన డిబేట్ అనుకుంటాను, మార్చ్ ఆర్ ఏప్రిల్ అబిలి. ఆ టైంలో క్లియర్గా చెప్పి ఈ యుద్ధం ఆగదండి అని చెప్పేసి నేను గట్టిగా చెప్పాను. గుర్తుందో లేదో మీకు, మన మీడియాకే చెప్పాను. ఇక్కడ అంత త్వరగా యుద్ధం ఆగదండి అని చెప్పాను నేను. ఎందుకంటే ఇరాన్కు ఒక 2 ఇది కావాలి. ఇది తన ట్రీటీస్ వచ్చి 3 కావాలి. ఒకటి, హార్మోజ్ జలసంధి
ఎట్టి పరిస్థితుల్లో అమెరికాకు ఒప్పజెప్పను అని చెప్పింది. క్లియర్, అది డ్యామ్ క్లియర్. సెకండ్ థింగ్, ఇంతవరకు ఎంతైతే నష్టపరిహారం జరిగిందో, ఇంతవరకు ఐ రిపీట్ దిస్ వర్డ్, ఇంతవరకు ఎంత నష్టపరిహారం జరిగిందో ఇరాన్కు, అది వచ్చి నయా పైసలతో సహా బుట్ట చెప్పాలి ఇరాన్కు బై యుఎస్ఏ. అండ్ థర్డ్ అండ్ ఫైనల్, ఇక మీదట ఎప్పటికీ ఇరాన్ మీద దాడులు చేయకూడదు. ఈ ఒప్పందాలు ఈ 3 కుదిరితే ఇరాన్ ఇవాళ రెడీగా ఉందండి. నాకు ఈ మూడు ఒప్పందాలే, మిగతా ఒప్పందాలు ముఖ్యం కాదు దానికి. మీకు ఈ 3 ఒప్పందాల ప్రకారం నాకు ఇజ్రాయెల్ అండ్ ఎస్పెషల్లీ కాకపోతే యుఎస్ఏ ఒప్పుకుంటే నేను రెడీగా ఉన్నాను. హర్మోజ్ జలసంధి ఎప్పటికీ ఎవరికి యుఎస్ఏ కాదు కదా, వేరే ఏ దేశం వచ్చినా, ఏ విటో కంట్రీ ఇది వచ్చినా హర్మోజ్ జలసంధి మనం ఇరాన్ నుంచి మనం హస్తగతం చేసుకోలేమండి. అంత సులువు కాదు. ఇరాన్ చేతిలో చాలా అణ్వాయుధాలు ఉన్నాయి. ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇండైరెక్ట్ గా రష్యా తనతో ఉంది, చైనా తనతో ఉంది, నార్త్ కొరియా కూడా వాళ్ళతో పాటు ఉందండి. ట్రంప్ ఇప్పుడు ఎందుకు భయపడుతున్నాడంటే, ప్రతి ఒక్కసారి స్టేట్మెంట్ ఎందుకు మారుతున్నా అంటే, ఈ సంఘటన, ఈ యుద్ధం ఎక్కడ 3వ ప్రపంచాన్ని యుద్ధానికి దారి తీస్తుందో అతనికి ఒక ప్రెజర్ చాలా ఏర్పడుతున్నారు. తన సెనెట్ లోనే చాలా మంది వ్యతిరేకిస్తున్నారు. ఈ యుద్ధం ఇక్కడ ఆపండి. అతను వచ్చి యుగో క్యారీ చేస్తున్నాడు. ఎవరు? ట్రంప్. నేను ప్రతిపాదించిన ఈ యుద్ధము, నేను మొదలుపెట్టిన ఈ యుద్ధము నేను ఆపకూడదు, ఓన్లీ జయాపజయాలతోనే యుద్ధం ఆగుతుంది అని అంటున్నాడు, అని ఆలోచిస్తున్నాడు ట్రంప్. జయాలు నిర్ణయించింది ట్రంప్ కాదు కదండి. జయాపజయాలు నిర్ణయించింది ఒక పరమాత్ముడు నిర్ణయిస్తాడు. ఓకే, ఇవాళ ఇరాన్ ఇప్పటి వరకు రష్యా ఉక్రెయిన్ జరిగిన యుద్ధం సపరేట్ అండి. ఇక్కడ మన యుద్ధం ఇరాన్ అండ్ కాకపోతే యుఎస్ఏ జరిగిన యుద్ధం టోటలీ డిఫరెంట్. అక్కడ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటం లేదు, కేవలం 2 దేశాలకి దెబ్బ కొడుతుంది. ఇక్కడ టోటల్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థని అతలాకుతలం చేసి పెట్టేసింది. ఈ కారణం ఎందుకు? క్రూడ్ ఆయిల్ మ్యాక్సిమం క్రూడ్ ఆయిల్ 60 to 80% క్రూడ్ ఆయిల్, అందులో నుంచే మనకు మ్యాక్సిమం ఒక 35 to 40% కాబట్టి పెట్రోల్ అందులో ఉత్పన్నం అవుతుంది. డీజిల్ అందులో, ఈ 2 మనకు చాలు. పెట్రోల్ అండ్ కాబట్టి డీజిల్, ఈ 2 మనకు చాలు ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయడానికి. ఈ రేట్లు కరెక్ట్ సమయానికి దొరకకపోతే ప్రతి ఒక్కటి రైలు కానీ, విమానం కానీ, లేదా ఏదైనా కానీ, ట్రక్కులు కానీ, కార్లు కానీ, ఏదైనా కానీ అన్ని ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తుంది ఈ విషయంలో. సెకండ్, అది ధర ఒకటే కాదు, సమయానికి దొరకకపోతే ధర సపోజ్ ఒక 4 రూపాయల నుంచి 5 రూపాయలు కూడా కాదులే, ఆ 5 రూపాయల డీజిల్న కానీ సమయానికి దొరకకపోతే ఎవరు నష్టపోతారు? మనమే నష్టపోతాం. ప్రజానీకం పబ్లిక్ నష్టపోతుంది. ఎందుకంటే వాళ్ళకి ప్రతి ఒక్క వస్తువు మీద కాకపోతే ధరలు వచ్చి ఎక్కువ అయిపోతాయి. సో ఆఖరికి ప్రజలే మనం మోసపోతున్నాము, ప్రజలే వచ్చి మనం ఇదవుతున్నాం కేవలం ఇలాంటి వ్యక్తుల వల్ల, ట్రంప్ లాంటి వ్యక్తుల వల్ల. ట్రంప్ ఏంటి ఇవాళ భయపడుతున్నాడు? దానికి బలమైన కారణం ఒకటి ఉంది. ట్రంప్ లో ఒక భయం అనేది ఉంది. ఎందుకంటే ఇరాన్కి వచ్చి రష్యా ప్లస్ వచ్చి చైనా అండ్ నార్త్ కొరియా, ఈ 3 దేశాలు ఇండైరెక్ట్ గా అంటే పరదా వెనకాల, స్క్రీన్ వెనకాల బ్రహ్మాండంగా మద్దతు ఇస్తున్నారండి. ఆ విషయం క్లియర్ గా కాబట్టి అమెరికాకు తెలుసు. నేను చాలా ఇరాన్ని చాలా ఇరిటేట్ చేస్తే ఇరాన్ని, ఈ దేశాలు వచ్చి ముందుకు వచ్చేస్తాయి యుద్ధం చేయడానికి. ఇప్పటికే యుఎస్ఏ కాకపోతే వాళ్ళ వ్యక్తిగత దీంట్లో రాజకీయాల్లో ఓన్ కాకపోతే సెనెట్ లో చాలా డిఫరెన్షియేషన్స్ వచ్చాయి. మొన్న ఒక ఎలక్షన్ జరిగితే ఇతని వార్నింగ్ కూడా ఇచ్చారు, ఎవరికి? మన ట్రంప్ కి, ఇలాంటి యుద్ధం ఆపని చెప్పేసి. కానీ అతను ఆపడు ఎందుకంటే ఇజ్రాయెల్కి ఇచ్చిన మాట ప్రకారం అతను ఆపడు. ఇంకా ఈ వార్ నుంచి ముందుకు తీసుకెళ్తాడు. కేవలం ఆ మూడు కారణం మూలాన ఇరాన్ ఈ 3 కారణాలకి సపోజ్ ఈ రోజు ట్రంప్ ఒప్పుకుంటే, ఈ రోజు కానీ వారు ఈ యుద్ధం ఆపడానికి రెడీగా ఉన్నారు. కానీ ఈ 3 కారణాలకు ఒప్పుకోడు. అతని కన్ను టోటల్ యుఎస్ దేని మీద ఉంది? హార్మోజ్ జలసంధి మీద ఉంది. ఎందుకంటే అదే ఒక మెయిన్ కాకపోతే ఆ రస్తా నుంచి ప్రతి ఒక్క రైట్ అర్జున్ గారు, రైట్. మళ్ళీ అవకాశం ఉంది, మళ్ళీ మాట్లాడదాం. ఓకే, రైట్. రామ్మోహన్ రావు గారు,
రామ్మోహన్ రావు గారు, అర్జున్ గారు చెప్పండి. చెప్పినట్టు వాస్తవంగా ఆ 3 డిమాండ్లు గనక యుఎస్ఏ ఒప్పుకుంటే అసలు ఇక భవిష్యత్తులో ఎటువంటి ప్రమాదం ఉండదా? మొత్తం అంతర్జాతీయంగా మొత్తం సెటిలైట్ అవుతాయి పరిస్థితులన్నీ? కీలకమైన నేను ఎప్పుడు చెప్తుంటాను ఇబ్రాహిం గారు, మొదలు పాకిస్తాన్ లో 21 గంటల పాటు చర్చల్లో వాళ్ళు చర్చలు మొదలు పెట్టడం తప్పు మొదలుపెట్టారు. ఎప్పుడైనా కూడా ఒక 15 డిమాండ్లు ఏమో అమెరికా నుంచి, ఒక 10 డిమాండ్ ఇరాన్, ఈ రెండు ముందు పెట్టింది. పాకిస్తాన్ తంపుల మారి ఏం చేసిందంటే ఇజ్రాయెల్ ను తిట్టడం మొదలు పెట్టి, ఇజ్రాయెల్ తీవ్రవాద దేశం అని చెప్పి. ఇప్పుడు ఇజ్రాయెల్ హెచ్చరించింది కూడా, మీరు ఉన్నారా లేకపోతే వన్ సైడ్ ఉన్నారా అని చెప్పి. ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు చాలా కీలకంగా ఇప్పుడు పాకిస్తాన్ మధ్యవర్తిత్వానికి వెళ్ళిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇరాన్ లో ముస్లింలు ఉన్నారు, ఇరాక్ లో మనకు అట్లానే పాకిస్తాన్ లో ఉన్నారు. ఈ రెండింటి మధ్యన షియా తెగల మధ్యన కూడా సంబంధం ఉంది కనుక కొంతవరకు వీళ్ళు వింటారు అనుకున్నారు. టర్కీ ఎట్లాగో మధ్యవర్తిత్వానికి పరోక్షంగా మద్దతు చేస్తుంది. కానీ ఇజ్రాయెల్ అట్లా కనుక ఇజ్రాయెల్ మంది మాట మొదలు పెట్టే క్రమంలో నేను అప్పుడే చెప్పాను, మనం ఉన్నాం. అందులో ఏమన్నానంటే ఈ ఒప్పందాలు ఏవైతే ఇద్దరు అంశాలు ముందు పెట్టినరో టేబుల్ మీద, ఆ అంశాలలో ఏది మొదలు అంగీకారమో దాని నుంచి మొదలు పెట్టుకుంటూ పోవాలి. కానీ ఎక్కడ మొదలు పెట్టిండ్రు, మీకు అణుశక్తి ఏదైతే ఉందో సంపాదించుకుంటున్నారో యురేనియం శుద్ధి చేసిన యురేనియం మొదలు మాకు అప్పగించాలి అనే షరతు నుంచి మొదలు పెట్టింది అమెరికా. ఎవరైనా కూడా పీఠముడి పడే షరతు నుంచి మొదలు పెట్టారు కదా. ఎప్పుడు ఇద్దరికి ఉభయ కృషిలో ఇద్దరికి అంగీకారమైన చర్చలు మొదలు పెడితే టిక్కులు చేసుకుంటూ పోవచ్చు. నేను ఎప్పుడో ఒక ఉదాహరణ చెప్తుంటాను. ఇప్పుడు మనము 3 గంటల పరీక్ష రాయడానికి వెళ్తాం, ప్రశ్న పత్రం మొత్తం చదువుతాం, ప్రశ్న పత్రం మొత్తం చదవాలి. చదివిన తర్వాత మనం ఏం చేస్తాం, ఆప్షన్ మనకు బాగా ఆన్సర్ వచ్చిన క్వశ్చన్ మొదలు పెడతాం కదా. అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ గా మొదటి క్వశ్చన్ మంచి ఆన్సర్ రాస్తే రెండోసారి ఇన్విజిలేటర్ ఏం చేస్తారు, రెండోది మూడోది చూసుకుంటూ వెంటనే మనకు కొంత మార్కులు వేసే అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా ఈ చర్చలలో ఏం జరగాల్సి ఉంది అంటే ఏవి ఇద్దరు అంగీకరిస్తున్నారు అక్కడి నుంచి మొదలు పెట్టి టిక్ పెట్టుకుంటూ పోతే అయిపోయింది. పీఠముడి పడే చర్చలలో మొదలు పెట్టడం వల్ల ఏమైందంటే ఈ 3 అర్జున్ గారు చెప్పారు 3, వాటితో పాటు ఏదైతే ఈ అణుశక్తికి సంబంధించిన యురేనియం శుద్ధి చేసిన యురేనియం 70% అయింది అని వాళ్ళు అంటున్నారు. 90% అయిపోయింది, రేపు ఎల్లుండి తయారు చేస్తారు వాళ్ళు, మా మీద ప్రయోగిస్తారు ఇజ్రాయెల్ ఆరోపిస్తుంది. కనుక అణుశక్తి ఉందా లేదా అంటే గతంలో ఇరాక్ లో చూసాం కదా, వాళ్ళకు ఉన్నది ఆయుధాలు అని చెప్పి సద్దాం హుసేన్ చంపేదాకా ఎంబడిపడ్డది అమెరికా. ఏమైంది చూడండి, కనీసం ఒక్కటన్నా కొండంత వెలుకని పట్టగలిగినరా, ఇరాక్ దగ్గర అణుశక్తి ఉన్నదని ముడిపించగలిగినరా, లేదు కదా. అందుకని ఏమంటారంటే ఇప్పుడు వేఅవుట్ లేక అమెరికా అధ్యక్షుడు ఈ తప్పుడు మాటలు ఎందుకు మాట్లాడుతున్నాడంటే బండ కింద చేరికింది, వేఅవుట్ లేదు, అందరూ సభ్య సమాజం వ్యతిరేకిస్తున్నది. అటు యూరోపియన్ దేశాలు వ్యతిరేకిస్తున్నాయి, అట్లానే ఇటు పక్కన నాటో కూటమి దేశాలు వ్యతిరేకిస్తున్నాయి, ఇటు పక్క కనీసం గల్ఫ్ దేశాలు కూడా అయ్యా మమ్మల్ని ఏం చెప్తారు, మీ పోరాటంలో మేము చస్తున్నాం కదా, 2 ఏమంటారు ఆవులు కొట్లాటలో లేగదూడలు మేము చచ్చిపోతున్నాం కదా అని మన గల్ఫ్ దేశాలు ఉంటున్నాయి. చివరికి అమెరికా దేశంలో కూడా హోమ్ల్యాండ్ సెక్యూరిటీ డబ్బులు కూడా అయిపోయింది. మొన్న $1,00,000 ఏదైతే పెట్టిండ్రో ఆ క్రమంలో 2 లక్షల మంది మన భారతీయులే దరఖాస్తు పెట్టుకున్నారు. ఆ డబ్బులు కూడా వస్తున్నాయి, అయిపోతున్నాయి. అంటే మా ట్యాక్స్ పేయర్స్ మనీతోని మీరు యుద్ధం చేస్తారా అని అమెరికా ప్రజలు అంటున్నారు. 2500 చోట్ల చాలా పెద్ద ఎత్తున ప్రదర్శన జరిగినాయి, అటో ఇటో తను అణిచివేయగలిగింది. రెండోది ఏంటంటే అమెరికా సెనేట్ కానీ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కానీ 2 తీర్మానాలు చేసినాయి. యుద్ధం సరైనది కాదు అని చెప్పి ఒకటి, యుద్ధం చేయడం మీ తప్పు అని చెప్పి ఒకటి, రెండోది సుంకాల పెంపు మీద కూడా మీ అధికారం లేదండి. కాకపోతే అమెరికా అధ్యక్షుడికి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కానీ లేకపోతే ఇటు పక్కన సెనేట్ కానీ వ్యతిరేకిస్తూ వీటో అధికారం ఉంది, దానివల్ల నెక్కొస్తున్నాడు, అంతే తప్ప ఇంకోటి ఏంటి. అట్లాగే డెమోక్రాట్స్ కూడా అటు పక్కన లిబరల్స్ డెమోక్రాట్స్ కూడా పెద్ద ఎత్తున ట్రంప్ చేసిన చర్యలు వ్యతిరేకిస్తున్నారు. అంటే ఇంటా బయట పెద్ద ఎత్తున వాళ్ళ వివాదం ఎదుర్కొంటుంది. అంతెందుకు నిన్ననే విశాఖవాసి మన అమెరికా దాడి వల్ల నౌకవే దాడి మన వాడు చనిపోయాడు. మనం కూడా రాయబార కార్యాలయం నుంచి నిరసన వ్యక్తం చేసినాం, పోయిన ప్రాణం తిరిగి రాదు. కానీ ఈ మొత్తం ఈ జిరవేక చక్రంలో తంపుడు మాటలతో టెంపరీ ట్రంప్ తోని మొత్తం వస్తుంది అంటున్నాను. నిజంగా చెప్పాలంటే ఆ 3 అంశాలు ఏవైతే ఉన్నాయో, ఏది మనకు ఇక ముందు మాతో యుద్ధం చేయమని, లేకపోతే మనకు హార్మోన్ జలసంధిని మాతోనే మేమే ఉంటాం మీరు రావద్దని చెప్పి, ఇట్లాంటి చాలా సహేతుకమైన కోరికలు అంటున్నాను నేను. ఎప్పుడు పడితే అప్పుడు యుద్ధం చేస్తామంటే చూశారు కదా రహీం గారు, 2025లో 12 రోజుల పాటు యుద్ధం జరిగింది. అర్జున్ గారు చెప్పాలి, కరెక్ట్ 12 రోజులు జరగగానే అప్పుడు కాల్పులు విరమణ చేసింది. మళ్ళీ ఎప్పుడు మొదలు పెడితే తెలియదండి. అదేమైంది, ఫిబ్రవరి 25, 2026 దాకా ఆగింది కదా. అప్పుడు మొదలు పెట్టడానికి కొత్త కారణం ఏమో చెప్పండి. ఇప్పుడు కుక్కని చంపాలని పిచ్చి కుక్కని ముద్ర వేయడం తప్ప ఇరాన్ ఏం చేసిందో చెప్పలేని పరిస్థితి అమెరికాకు ఉన్నది. ఇవాళ అమెరికా కూడా ఇరాన్ ఏం పట్టుకోలేకపోయింది. రెండోది ఏంటంటే ఎప్పుడైతే అమెరికా మీద ఈ చర్య ఉందో ఎవరి కోసం పోయినరో వాళ్ళ గురించే తప్పుడు మాటలు మాట్లాడిన ట్రంప్ ఇజ్రాయెల్ కోసం అమెరికా యుద్ధం చేసి మొదలు పెట్టింది. అప్పుడైనా ఇప్పుడైనా కూడా
2025లో 12వ యుద్ధంలో చివరి రోజు చేసిన యుద్ధం ఏంటంటే ఇరాన్ లో ఉన్న బంకర్లు నిలువుగా ఛేదించే క్షిపణులు విడిచింది. అయినా సరే అణుశక్తి ఎక్కడ ఉందో తెలుసుకోలేకపోయింది. అట్లానే అప్పుడు నాయకులు చంపలేకపోయింది. అదే ఈ ఇజ్రాయెల్ అధ్యక్షుడు తోక ముడుస్తున్నాడు, తోక జాడిస్తున్నాడు. అమెరికా అధ్యక్షుడు చెప్పినట్టు వింటలేదు. వినకపోవడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇజ్రాయెల్ అధ్యక్షుడి మీద బూతు మాటలు మాట్లాడాడు. నువ్వు ఒక పిచ్చివాడి వాడిని, నీకు పనికిరాని వాడు అన్నాడు. నీ వల్లే యుద్ధం వచ్చింది అన్నాడు. నీకోసం మేము బలైన అన్నాడు. దాంతో పాటు అంటే శత్రుత్వం వచ్చిన తర్వాత ఎట్లా మాట్లాడతారు అనే మంచి ఉదాహరణ ట్రంప్ది. ఇంకో మాట ఏమన్నాడంటే నువ్వు జైల్లో ఉండాల్సిన బహిరంగంగా బయట తిరుగుతున్నావు అంటే నా వల్ల తిరుగుతున్నావు అని చెప్పి ట్రంప్ ఇజ్రాయెల్ అధ్యక్షుడు పట్టుకుని నెతన్యాహు పట్టుకొని తెచ్చిండు. నెతన్యాహు చాలా నిండుకుండా నువ్వు ఏమైనా తెచ్చుకొని నా పని చేసుకుంటా అన్నాడు. లెబనాన్ దాడి చేస్తున్నాడు, మనం వెనుకపోయిండు, ముందుకు పోయిండు. హిజ్బుల్లా అట్లానే హమాస్ పోతి ఈ తీవ్రవాద సంస్థలకు వ్యతిరేకంగా, ముఖ్యంగా హిజ్బుల్లా వ్యతిరేకంగా ఇజ్రాయెల్ అధ్యక్షుడు పోరాడుతున్నాడు. ఇప్పుడు చూడండి, అమెరికా అధ్యక్షుడి చేతిలో ఇటు ఇరాను వింటలేదు, ఇటు పక్కనేమో ఇజ్రాయెల్ అధ్యక్షుడు వింటలేదు. చూస్తున్న యుద్ధం ఆపండి ఆపుతలేడు. అంతేందుకు ఈ ఒక్క దానిలో కాకుండా రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కూడా స్వయంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీని పిలిచి వైట్ హౌస్ వేదికగా అవమానించాడు కదా. నీకు ఏం తెలియదు పోరా పిచ్చివాడు అన్నాడు. నువ్వు ఎన్నికల అధ్యక్షుడు కాదు, ప్రజలతో ఎన్నిక కాలేదు, నువ్వు ఎప్పుడో తీసేయాల్సిన అని ఆయన బెదిరించాడు. బెదిరించిన తర్వాత ఏమన్నాడు, వాడు దిక్కు లేక అమెరికా ఆయుధాలు ఆగిపోతే దానికే ఉక్రెయిన్ అధ్యక్షుడు ఇప్పుడు అమెరికా పంచని చేయండి, లేకపోతే అమెరికా విడిచిపెట్టిపోయేవాడు. అటు రష్యా పెద్ద శత్రువు అమెరికా కంటే, కనుక అమెరికా దొంగ దూరం కానీ ఒక మద్దతు ఇచ్చేవాడిని పట్టుకుందాం అంటున్నాడు. ఇంతకుముందు మన అర్జున్ గారు చెప్పినట్టు ఇప్పుడు ఈ రెండు దేశాల అండ ఇది రష్యా చైనా అండ ఖచ్చితంగా ఇరాన్కు ఉన్నది. అణ్వాయుధ యుద్ధమే వస్తే ప్రపంచం అంతా నాశనం అయిపోతుంది. ప్రపంచం కుగ్రామంగా మారిపోయిన సందర్భంలో అందరం అద్దాల కింద కూర్చున్నా. ట్రంప్కు తెలుసు నేను మొత్తం డీసాలిటేషన్ ప్లాంట్ నాశనం చేస్తా, మీ చమురు బారి మీద దాడి చేస్తా అన్నాడు. చేసిన క్షణంలోనే అటు రష్యా ఇటు చైనా పూర్తి స్థాయిలో అమెరికా మీద యుద్ధం ప్రకటిస్తుంది. సమస్య లేదనుకోండి. కనుక ఆ ప్రమాదం ఉంది కనుకనే ఇప్పుడు తను ఎటు లేకుండా వేఅవుట్ లేదు, అమెరికా అధ్యక్షుడికి వేఅవుటే లేదు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే రామ్మోహన్ గారు ఎందుకంటే ట్రంప్ మాటను ఎందుకు నమ్మాలో వద్ద అర్థం కావట్లేదు. మొన్న ఇటీవల మీరు చెప్పినట్టుగానే ఎవరి కోసమైతే యుద్ధం మొదలు పెట్టారో చివరికి వాళ్ళ మీదే ఎటువంటి మాటలు మాట్లాడారు మనం విన్నాం. దాంతోపాటు సీజ్ ఫైర్ అంటే ప్రపంచంలో ఏదో ఒక చోట జరిగిన వాటిని సీజ్ ఫైర్ అనరు, దానికి ఏదో కొద్ది గొప్ప తీవ్రత తగ్గింది, తీవ్రత పోరాటం తప్ప పూర్తి స్థాయిలో సీజ్ ఫైర్ కాదు అనేటువంటి వ్యాఖ్యలు చేశారు. సీజ్ ఫైర్కు కొత్త అర్థం చెప్పారు. కాబట్టి ఇప్పుడు కూడా ఏదో కొంచెం తక్కువ తీవ్రతతో పోరాడుతున్నాం, అంతేగాని యుద్ధం ఆపలేదు అంటారేమని కొంతమంది అనుమానం. ఏప్రిల్ సీజ్ ఫైర్ ఎక్కడ ఆగలేదు. సీజ్ ఫైర్ అనేది ఎవరు మాట్లాడుకో, అది కూడా సాంకేతికంగా తప్పించుకోవడానికి అమెరికా అధ్యక్షుడు పన్నాగం అంటున్నాను, కుట్ర అంటున్నాడు. ఎందుకంటే 60 రోజులు కానీ యుద్ధం దాటితే అమెరికన్ సెనేట్ పర్మిషన్ తీసుకోవాలి కంపల్సరీ. అది అసలు యుద్ధం మొదలు పెట్టడానికి యుద్ధ నీతి ఏంటంటే ఐక్యరాజ్య సమితికి అనేక విజ్ఞాపనలు చేసి ఇక మాతో అయితే లేదు, మేము యుద్ధం చేయక తప్పదు, మా మీదకి వస్తున్నారు పడుతున్నారు, ఏం చేస్తామని చెప్పి అప్పుడు అమెరికా మన ఎవరైతే యుద్ధం చేసి మొదలు పెడదాం అనుకున్నాడో ఐక్యరాజ్య సమితి అనుమతి తీసుకోవాలి. ఐక్యరాజ్య సమితికి సైన్యం ఉండదు. మీరు చెప్పిన వింటలేడు, మధ్యవర్తిత్వం చేస్తా అంటే వస్తలేడు కదా, మరి ఏం చేయాలి అని చెప్పి యుద్ధం మొదలు పెట్టాలి. ఐక్యరాజ్య సమితి అనుమతి తీసుకోలేదు, యుద్ధం రీతి లేదు, నీతి అంతకంటే లేదు. రెండోది ఏం చేసింది, సెనేట్ అనుమతి తీసుకోవాలి యుద్ధం మొదలు పెట్టాలంటే. అమెరికాలో సెనేట్ అనుమతి తీసుకోలేదు. అందుకని సాంకేతికంగా 60 రోజులు దాటితే యుద్ధం సెనేట్ అనుమతి తీసుకోవాలని చెప్పి 58వ రోజునే కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్నాడు. దానివల్ల ఒక రకంగా సాంకేతికంగా తప్పించుకున్నాడు. కానీ అమెరికన్ సెనేట్ ఏమంటుందంటే సాంకేతికంగా తప్పించుకున్నారు, యుద్ధం ఆగింది ఎక్కడ, ఆగలే కదా అని సెనేట్ అంటుంది. తన సభ్యులు ఎక్కువ మంది ఉన్న సెనేట్ కూడా ఏమంటుంది, మీరు ఆగలే కదా ఎక్కడ ఆగింది చెప్పాలి. 157 మంది రిపబ్లికన్ ఉన్నారు. అందులో వాళ్ళు కూడా ఏమంటారు, అందులో 4 ప్లేట్ ఫిరాయించి వీడు పిచ్చోడు ఉన్నాడు, ఇతను కష్టం అని చెప్పి ఇటు పక్కన సెనేట్ లో వీడు ఇటు పక్కన ఓటేసే ప్రయత్నం చేస్తున్నారు. అందుకని ఏమంటున్నారంటే అమెరికా అధ్యక్షుడు దిక్కు దోస్తలేదు అంటున్నారు, చుట్టూ శత్రువులు అయింది. ఆఖరికి గల్ఫ్ దేశాలు ఏమంటాయంటే మీరు యుద్ధం చేసి అనవసరంగా ఇరాన్ మీద పడి, ఇరాన్ మా మీద పడుతుంది కదా, శత్రువు మిత్రుడు అన్నట్టు మీరు మా మీద పడుతుంది కదా, మరి అటువంటి అప్పుడు మేము ఎట్లా రక్షించుకోవాలని ఇప్పుడు గల్ఫ్ దేశాలన్నీ మొరబెడుతున్నాయి. ఇంకో మాట కూడా చెప్పాలి, ఈ హర్మోజ్ జలసంధి విషయంలో ఇరాన్ ఏదైతే సుంకాలు వసూలు చేస్తా అన్నప్పుడు అమెరికా తగుదనమ్మా అని చెప్పి ఏం చేసిందంటే వసూలు చేస్తా, నువ్వు నేను కలిసి పంచుకుందామని ఆ ప్రతిపాదన పెట్టింది కూడా. అరే మీకు హక్కే లేదంటే మీకెట పంచుకుంటామని చెప్పి ఇరాన్ అన్నది కదా. అంటే హర్మోజ్ జలసంధిలో మధ్యన ఉన్నది అంతర్జాతీయ జలాలు.
అంతర్జాతీయ జలాలు ఎవరైనా పోవచ్చు. యాక్చువల్ గా హర్మోజ్ జలసంధి మధ్యన 52 కిలోమీటర్లు వెడల్పోయి ఇటు పక్క చాలా వెడల్పు ఉంటుంది. ఆ కీలకమైనది ఏదైతే ఉందో ఆ కీలకమైన సంధి మీ ఉంది కదా. నేను అదే సందర్భంలో చెప్పారు వాళ్ళు టార్గెట్ హర్మోజ్ జలసంధి అని అన్నారు కదా. హర్మోజ్ జలసంధిలో టోల్ వసూలు చేస్తామని ఇరాన్ ప్రకటిస్తే ఆ టోల్ వసూలు చేద్దాం, మీరు నేను చేస్తామని మార్చుకుంటారు. అసలు మీకేం హక్కు ఈ జలాలల్లా పక్క దేశం అడగాలి, అడిగితే కానీ మీరు ఎట్లా అడుగుతారు అని చెప్పి అర్జున్ గారు చెప్పినట్టు అందరికన్నా హర్మోజ్ జలసంధి మీదే ఉంది. అందుకని హర్మోజ్ జలసంధి ఏంటంటే కుంజర యోధంబు దోమ గుర్తుకథ వచ్చారని శ్రీకృష్ణదేవరాయల స్థానంలో ఒక పద్య పూరిపు అంటారు. అందుకని అంటారు హర్మోజ్ జలసంధి ఎప్పుడు ఎట్లయిందంటే అమెరికానేమో ఏనుగుల గుంపు, అలా రిపబ్లికన్ పార్టీ గుర్తే ఏనుగు కనుక ఆ ఏనుగుల గుంపు పోయాట దోమ కుత్తుకటి ఇరికిపోయిందట. ఇప్పుడు అమెరికా లాంటి దేశం ఏంటంటే ఎలాంటి ప్లాన్ లేకుండా ఎలాంటి ముందస్తు జాగ్రత్త లేకుండా ఇరాన్ చాలా తక్కువ అంచనా వేసి ఆ యుద్ధంలో కూరుకపోయింది, నీరు మెడదా కూరుకపోయింది, ఇక ముక్కు మునుగుది చచ్చిపోతుంది. అందుకని ఇప్పుడు ఏమైందంటే దీన్ని ఎట్లా బయట తీసుకుందామనే దానిలో అమెరికా అధ్యక్షుడు విఫలపడుతున్నాడు. ప్రపంచం కుగ్రామంగా మారిన సందర్భంలో అమెరికా అధ్యక్షుడి చర్య ప్రపంచమంతా నిర్వహిస్తున్నది. దీన్ని ఎట్లా తప్పించుకొని యుద్ధం ఆపాలంటే రావణ కాష్టంలాగా యుద్ధం ఇప్పుడు లాగేటట్లేదు. ప్రపంచానికి మరొక గల్ఫ్ యుద్ధం 1991, 92లో వచ్చిన గల్ఫ్ యుద్ధం గుర్తు చేస్తుంది. ఓకే రామారావు గారు. అర్జున్ గారు ఇందాక మీరు ఒక సందర్భంలో చెప్పారు ఇదే హర్మోజ్ జలసంధి విషయంలో అంత ఈజీ కాదు అది ఆక్యుపై చేయాలంటే, దాంతోపాటు ఇరాన్ యొక్క అణు సామర్థ్యం కూడా అంత ఈజీగా తీసుకునే అణు సామర్థ్యం కాదు, వాళ్ళ దగ్గర చాలా అణు సామర్థ్యం ఉందన్నారు. ఇన్ని రోజులు యుద్ధం చేస్తున్నప్పటికి కూడా అమెరికాకి ఎందుకు ఆ విషయం అర్థం కావట్లేదు? ఎందుకు ఇందాక రామ్మోహన్ గారు చెప్పినట్టు చివరికి అసలు ఏం సాధించింది? ఇరాన్ మీద యుద్ధం చేయటం వల్ల టోటల్గా పరమార్థమైందనేది ఇంతవరకు అమెరికా చెప్పుకోలేని పరిస్థితిలో ఉంది. మధ్యలో ఇజ్రాయల్ని అడ్డం పెట్టుకుని అమెరికా ఎందుకు చేసింది? అమెరికాని అడ్డం పెట్టుకుని ఇజ్రాయల్ ఎందుకు దాడులు చేస్తుంది? వాస్తవంగా ఇరాన్ యొక్క అణు సామర్థ్యాన్ని చూసే ఇప్పటికే వెనక్కి తగ్గుతుందా, లేకపోతే ఇంకొక వేరే వ్యూహాలతో ఉన్న దారులు వెతుక్కుంటుందా అమెరికా అంటే ఏమంటారు? ఇందులో 2 అంశాలండి. ఇందాక చెప్పాను, నేను ఆల్రెడీ ఇందాక ఈ పాయింట్ కవర్ చేశాను. ఇజ్రాయెల్ తప్పన ఇరాన్ మీద పెత్తనం చలాయించాలని చెప్పేసి, నాట్ ఓన్లీ దట్ వన్. సో ఇజ్రాయెల్ కి మన అమెరికాకు కొన్ని చీకటి ఒప్పందాలు వాళ్ళ ఇద్దరి మధ్య జరుగుతూ ఉన్నాయి. ఓకే, కేవలం ఇజ్రాయెల్ ఇన్ఫర్మేషన్ తోటే ఇరాన్ మీద దాడి చేస్తున్నారు అమెరికా తన స్వభావం. అమెరికా చరిత్ర అమెరికా చరిత్ర చదువుకుంటే వాళ్ళు గుత్తాధిపత్యం అంటారు అనమాట. సేమ్ వాళ్ళు వచ్చి ఒక సూపరిటీ కాంప్లెక్స్ వాళ్ళలో ఉందండి. ప్రపంచాన్ని వాళ్ళు కంప్లీట్ చేయాలి. దానికంటే ముందు ఒక విషయం చెప్పాలండి. 5 వీటో కంట్రీలు ఉన్నాయి ప్రపంచంలో. దే ఆర్ ఆల్సో కమ్స్ అండర్ అలాంగ్ విత్ UNO, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్. ఇందాక మన మోహన్ రావు గారు ఒక పాయింట్ కవర్ చేస్తూ ఒక విషయం మర్చిపోయారు, చెప్తున్నాను నేను. ఇది అమెరికా అధ్యక్షునికి, నాట్ ఓన్లీ అమెరికా అధ్యక్షునికి, వీటో పవర్ గల కంట్రీస్ కి, దట్ ఈస్ కాల్డ్ చైనా, రష్యా, అమెరికా, బ్రిటన్ అండ్ ఫ్రాన్స్. ఈ 5 దేశాలకి వీటో పవర్ ఉందండి. అవి వీటో పవర్ ఎలాంటిది అంటే ఈవెన్ సెనెట్ వచ్చి ఆమోదించినా కానీ వాళ్ళ రాజ్యాంగంలో వాళ్ళ ప్రభుత్వంలో ఒకవేళ సెనెట్ ఆమోదించినా కానీ ఇతరులకు విస్తృత అధికారాలు ఉంటాయి. దేశ అధ్యక్షుని వచ్చి విస్తృత అధికారాలు అంటే దీనికి మనీ విడమర్చి చెప్పాలంటే, సిన్స్ ఐ సర్వ్డ్ ఇన్ ఆర్మీ ఫర్ 38 years, 35 సంవత్సరాలు ఆర్మీలో చేశాను కాబట్టి నా అనుభవంతో చెప్తున్నా. ఒక దేశం గురించి ఇంకో దేశం యుద్ధం చేయాలంటే అంత ఈజీ కాదండి. ఫస్ట్ UNO పర్మిషన్ తీసుకోవాలి. UNO పర్మిషన్ లేదే మనం ఏం చేయలేము. అర్జున్ గారు, సారీ ఫర్ డిస్టర్బెన్స్, కొంచెం కెమెరా వెనక్కి కూర్చోరా, మరి కెమెరా మీద పడ్డట్టుంది ప్లీజ్. ఓకే, రైట్, థ్యాంక్ యూ, కంటిన్యూ. ఓకే, సో నేను ముందుకు వచ్చాను. ఎస్ సో UNO పర్మిషన్ ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఈ దేశ ఆర్థిక వ్యవస్థ రెండు కంపేర్ చేస్తారు వాళ్ళు. సపోజ్ పెద్ద దేశం ఉంది, చిన్న దేశంతో. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, ఇండియా వచ్చి నేపాల్ మీద యుద్ధం చేయలేదు, అలాగే శ్రీలంక మీద యుద్ధం చేయలేదు. కానీ వీటో పవర్ కంట్రీ, ఇది అందరికీ వర్తించాలి కదా. ఇది వీటో పవర్ కంట్రీస్కి వచ్చి ఇది వర్తించదు. దానికి ఎగ్జాంపుల్సే ఇది ఉక్రెయిన్ మీద రష్యా లాస్ట్ 2 years నుంచి యుద్ధం చేస్తూనే ఉంది. రైట్? యుక్రెయిన్ చిన్న దేశం అండి. యుక్రెయిన్ వచ్చి చిన్న దేశం. అమెరికా వీటో పవర్ కంట్రీ, రష్యా వీటో పవర్ కంట్రీ. సిమిలర్లీ ఇక్కడ అమెరికా వీటో పవర్ కంట్రీ,
ఇరాన్ నుంచి కాబట్టి ఏ క్వశ్చన్ లేదు. సింపుల్లీ వాళ్ళు ఈ గల్ఫ్ కంట్రీస్ మొత్తం వాళ్ళ వాళ్ళ ఇది ఎలా ఉందంటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించగలరు ఈ గల్ఫ్ కంట్రీస్. ఆ ఒక సూత్రం అతనికి తెలుసు. ఎవరికి? ఆ యొక్క పాయింట్ అమెరికా అధ్యక్షునికి తెలుసు. కేవలం దీన్ని కంట్రోల్ చేయాలని చెప్పి ఉద్దేశం. కేవలం ఇదంతా మొత్తం గల్ఫ్ కంట్రీస్ నా అండర్లో ఉండే. ఒక్క ఇరాన్ని జయిస్తే, ఇరాక్ని ఆల్రెడీ జయించారు, ఒక ఇరాన్ని జయిస్తే గల్ఫ్ ఇజ్రాయెల్ ఆల్రెడీ కమితే వాళ్ళ హస్తగతాలో ఉంది. ఒక ఇరాన్ని గెలిస్తే చాలు, ఇరాన్ని గెలిస్తే చాలు. మొత్తం గల్ఫ్ కంట్రీస్ దాసోహం అంటారు అమెరికాకి. అమెరికాకు దాసోహం అయితే ఏమవుతుంది? అమెరికా దాసోహం అయితే కేవలం క్రూడ్ ఆయిల్ రేట్ వచ్చి అమెరికా నిర్ణయిస్తుంది, నాట్ బై ఎనీవన్. తన దగ్గర కూడా క్రూడ్ ఆయిల్ ఉంది, అమెరికా కూడా ఉత్పన్నం చేస్తూ ఉంది క్రూడ్ ఆయిల్. దాన్ని చెప్పిన ధరకే ప్రపంచం అంతా మొత్తం కొనాలి, ఈవెన్ గల్ఫ్ కంట్రీస్ ద్వారా కానీ లేకపోతే తన అమెరికా ఇదే నుంచి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఇరాన్ మీద దాడులు చేయడానికి కారణం నేను ఆల్రెడీ చెప్పేశాను. నేను ఈ 3 కవిత పాయింట్లని చెప్పేశాను నేను. దీంతో అదే సేమ్ వాళ్ళకి వచ్చేది టార్గెట్ వచ్చి అదే, దానికి వచ్చి మూలాధారాలు వచ్చి ఈ 3 కారణాలు. ఒకటి హార్మోజ్ జలసంధిని చేసుకోవాలని చెప్పేసి, 2 కవిత ఒకే ఇజ్రాయెల్ కోరిక నెరవేర్చాలని చెప్పేసి, తన 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 మొత్తం పెత్తనం చలాయించాలని తన ఒక కోరిక. కానీ ఇక్కడ అది జరగదు. ఎందుకంటే ఇరాన్ వచ్చి ఒక విషయం చెప్పాలండి, ఇరాన్ చేతిలో ఎలాంటి ఒక ఆయుధం ఉందంటే, అఫ్ కోర్స్ మనం అణ్వాస్త్రాల గురించి ఇక్కడ చర్చించకూడదు. నేను చెప్పా లాస్ట్ నా మొదటి దీంట్లో వచ్చి స్పెల్లో చెప్పా, ప్రతి ఒక్క చిన్న దేశం దగ్గర కూడా అణ్వాస్త్రాలు ఉన్నాయి కానీ ఎక్స్ప్లోర్ చేయదు వాళ్ళు. మా దగ్గర ఉన్నాయని ఎవరు చెప్పరు. అలాగే ఇజ్రాయెల్ ఉన్నాయి, ప్లస్ ఇరాన్ దగ్గర ఉన్నాయి. కానీ ఇరాన్ దగ్గర ఒక బ్రహ్మాస్త్రం ఏముంది తెలుసా అండి? దట్ ఈస్ IRGC, దట్ ఈస్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గాడ్ కోర్. ఇట్ ఈస్ చాలా 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 గాడ్ అండి. ఇది 5 సంస్థలను ఏకదాటిగా కవర్ చేస్తుంది. దట్ ఈస్ గ్రౌండ్ ఫోర్స్ ని చేస్తుంది, ఎయిర్ స్పేస్ ఫోర్స్ ని చేస్తుంది, నావీ చేస్తుంది, కార్డ్స్ ఫోర్స్ అండ్ బ్యాసిస్ కమిటీ ఫోర్స్ అని చెప్పేసి చాలా స్ట్రాంగ్ ఫోర్స్ అండి. ఇదే ఇరాన్కి ఒక పెద్ద బలం. ఓకే, ఇది ఆర్మీ అని చెప్పవచ్చు. మా దీంట్లో టెర్మినాలజీలో మేము ఆర్మీ అని చెప్పగలం. వాళ్ళ టెర్మినాలజీ IRGC. ఓకే, ఇది ఎంత స్ట్రాంగ్ అంటే అదేం చెప్పేలా మన ఒక దీంట్లో ఉన్నారు, మన మహాభారతంలో ఒకరిని చెప్తే 1000 మంది పుట్టుకొస్తారని చెప్పేసి అలా ఉంటుందండి అది వాళ్ళ ఆర్మీ. వాళ్ళ దగ్గర అండర్ గ్రౌండ్లో ఎన్ని డ్రోన్లు ఉన్నాయి ఇంతవరకు ఎవరికి తెలియదు. అంతెందుకు హార్మోజ్ జలసంధిలో భూగర్భంలోనే కొంత మైన్స్ అమర్చారు. మీకు ఈ విషయం తెలిసే ఉంటుంది అనుకుంటాను. భూగర్భంలోని గేట్లు దాచించారు వాళ్ళు. ఒకవేళ సపోజ్ ఆపద సంభవిస్తే ఆ గేట్ల నుంచి ముందుకు సముద్ర గర్భం నుంచి బయటకు వచ్చేస్తాయి ఆటోమేటిక్గా. సో దాని నుంచి ఏదైనా షిప్ అక్కడ నుంచి క్రాస్ అవ్వాలనుకుంటే ఒకటి మైన్ ద్వారానే కాబట్టి అది పేలిపోతుంది, వాటర్ మైన్ ద్వారా, లేకపోతే ఈ కంచె ఇది ఒక గేట్ అనేది ఉంటే ఆ గేట్కి అడ్డుకొని కాబట్టి భస్మైపోతుంది. ఇలాంటి ఒకటి మనం ఇంకోటి చర్చించాల్సిన విషయం ఏంటంటే ఇరాన్కు ఈ హర్మోజ్ వచ్చి కొన్ని ఏళ్ళ తరబడి వస్తుందండి. ఏళ్ళ తరబడి వాళ్ళ హస్తగతంలో ఉంది. ఇప్పుడు అమెరికా దాని మీద పడ్డం ఏంటంటే నాకు అర్థం కావాలా. అమెరికా కేవలం హర్మోజ్ జలసంధి మీద టార్గెట్ చేసి దాని నుంచే కాకపోతే తన అమెరికానికి రూపురేఖలు కాకపోతే మార్చుకోవాలని చెప్పేసి ఆలోచనలో ఉంటే ఎలాగండి? ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గురించి ఆలోచించదా అమెరికా? ఈ యుద్ధం ఆగదండి. ఇవాళ నేను ఎమోషనల్లీ చెప్పడం లేదు, నాకున్న దీంతో అధ్యాయంతో చెప్తున్నాను నేను. ఈ వర్డ్స్ కాల్డ్ వార్ అంత త్వరగా ఆగదండి. దీనికి ఒప్పుకుంటే ఎవరు అమెరికా కేవలం ఈ పాయింట్ ఒప్పుకుంటే ఇరాన్ ఇవాళ కాకపోతే సీజ్ ఫైర్ చేయడానికి రెడీ. కంప్లీట్ సీజ్ ఫైర్, నాట్ పీస్ మిల్ సీజ్ ఫైర్, కంప్లీట్ సీజ్ ఫైర్ చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. కానీ అమెరికా ఓకే అర్జున్ గారు, మళ్ళీ మేము తీసుకుంటాను. రామ్మోహన్ రావు గారు, మీకు తెలిసిన విషయమే, గత 2 రోజులు జరుగుతున్న విషయమే, ఏదైతే మన భారత నౌకలపై US దాడి చేయటం, దాంట్లో 3 మరణించడం తెలిసిన విషయమే. ఇప్పటికే దాని గురించి మన భారతదేశం చాలా సీరియస్గా ఉంది. ఆ విషయంలో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అయ్యే విషయం లేదంటూ అమెరికాకి ఇప్పటికే నోటీసులు కూడా జారీ చేసింది, మనందరికీ తెలిసిన విషయం అంతా. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం హర్ముజ్ జలసంధి పైన దాదాపు 13 నౌకలు ఉన్నాయండి మన ఇండియన్ ఫ్లాగ్తో. దాంట్లో ఒక 562 మందికి మన నావికులు ఉన్నారంట. దాదాపు 562 మంది ఉన్నట్టు లెక్కలు చెప్తా ఉన్నారు. అంతేకాకుండా అసలు హర్ముజ్ జలసంధి చుట్టుపక్కల దాదాపు 18,000 మంది ఉన్నారంట మన భారతీయులు. మళ్ళీ ఈ సేఫ్టీ పైన ఇప్పటికీ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు భారతీయులు. దీన్ని ఎలా చూడాలి అసలు?
యుద్ధ నీతి ఏంటంటే రహీం గారు ఎప్పుడు కూడా పౌర అవసరం మీద కానీ అటు ఎయిర్పోర్టులు కానీ లేకపోతే నివాస ప్రాంతాలకు దాడి చేయదు లెక్కైతే. కానీ ఇద్దరు తప్పింది పౌరం చెప్పాలి. ఇప్పుడు అమెరికా ఉంది, యుద్ధ నౌకల మీద దాడి చేస్తుంది తప్పే, ఇది కొత్త కూడా కాదు, ఇంతకుముందు కూడా ఇచ్చింది. ఎందుకంటే ఖరగ్ ద్వీపాన్ని వాడు మేము స్వాధీనం చేసుకున్నామని అమెరికా అధ్యక్షుడు నిన్నే ప్రకటించాడు. ఖరగ్ ద్వీపాన్ని మొత్తం స్వాధీనం చేసుకుని దాని బాంబుల వర్షం కురిపిస్తామంటున్నారు, మీ సముద్ర దాని మీద చేస్తా అంటున్నాడు. కనుక ఇద్దరే ఏం తేడా లేదంటున్నారు. రెండోది ఏంటంటే ఇరాన్ కూడా ఇప్పుడు ఏదైతే తమ వాటర్ ప్లాంట్ మీద దాడి చేసింది అమెరికా, మేము కూడా అక్కడ ప్రజలు బాధపడుతుంది, 20,000 మంది మీ ప్రజలు బాధపడుతుంటే అవతల ప్రజలు కూడా లెక్కే కదా. రెండోది ఏమవుతుంది మీరు అన్న ప్రశ్నకు, ఇప్పుడు ఏదైతే ఈ దాడుల ప్రక్రియ ఉందో పౌర ఆవాసాల మీద దాడి చేయడం చాలా దుర్మార్గం, అట్లాగే ఈ నౌకల మీద దాడి చేయడం దుర్మార్గం. మన ఓడలు ఇప్పటిదాకా అసలు లేకపోతే ఇంకా చాలా సంక్షోభం వచ్చేది. మనం మెల్లమెల్లగా హార్మోజ్ జలసంధి పూర్తిగా ఆగలేదు గారు, అది నడుస్తూనే ఉంది. అంటే వాళ్ళకి ఇష్టమైన వాళ్ళని విడిచిపెడుతున్నారు, ఇష్టం లేని వాళ్ళని ఆపుతున్నారు. సమస్య అది. అమెరికా మిత్ర దేశాలకు సంబంధించిన ఒక్క ఓడ కూడా బయటకు వస్తలేదు. ఇరాన్కు మిత్ర దేశాలైన చైనా వస్తున్నాయి, మనవి వస్తున్నాయి, ఇప్పుడు కూడా వస్తాయి, అప్పుడు కూడా వస్తాయి అంటున్నారు. అమెరికా కూడా మనం విడిచిపెట్టక తప్పదు, ఎందుకంటే అక్కడ గేట్ బంద్ చేసిన దగ్గర ఇరాన్ విడిచిపెట్టింది. అంటే గేట్ ఇద్దరికి వచ్చినాక మన మీద దాడి చేయడం వీల్లేదు కదా. కానీ మొన్న ఆ మధ్యన ఏం చేసిందంటే సెక్యూరిటీ చెక్ అనే థ్రెట్ మీద వాళ్ళందరూ కూడా మన భారతీయ నౌకలు చుట్టుముట్టి సెక్యూరిటీ థ్రెట్ విషయాలు చేసిండు. ఈ లోపల మన భారత ప్రభుత్వం అమెరికా అధ్యక్షుడు సంప్రదించింది, కాదు తప్పైపోయింది, సెక్యూరిటీ థ్రెట్ అని చూసుకొని చేసినాం, అంతకని ఏం లేదని. అందుకని హర్మోజ్ జలసంధిలో లోపలనేమో ఇరాన్ ఆపుతున్నది, బయటకు వచ్చినాక జలసంధి దాటితేనేమో అమెరికా ఆపుతుంది, చూస్తున్నాం మనం. అందుకనే అమెరికా చాలా జాగ్రత్త వ్యవహరించాల్సింది, తప్పులు చేసింది. ఇప్పుడు మన దాని మీద కూడా దాడి చేసింది, మన ఇరాన్ వాళ్ళ దాని మీద కూడా దాడి చేసింది. దీనివల్ల ఏమైందంటే ఉద్రిక్తత పెరుగుతాయి కానీ తక్కువగా, అంటే చెప్పేవి శాంతి వచనాలు, చేసేవి దుర్మార్గమైన పనులు చేయడం వల్ల అమెరికా తన విశ్వసనీయతను కోల్పోయింది అంటున్నాను. అంటే అమెరికా ఏదైనా మాట చెప్తే ప్రపంచం నమ్మే పరిస్థితి లేదు అంటున్నాను. ఇప్పుడు మీరన్న ఏదైతే 13 ఓడలు మన ఆగినాయో అవి ఇవాళ కాకుండా రేపు పూర్తిగా బయటపడతాయి. అటు ఇటు పక్కన బయటకు వచ్చినాక అమెరికా విడిచిపెడుతుంది, లోపల ఇరాన్ కు మనకు సరైన ఒప్పందం ఉంది, అమెరికా ఇరాన్ కూడా విడిచిపెడుతుంది. నిజంగా చెప్పాలంటే హర్మోజ్ జలసంధి ద్వారా కాకుండా మనకు 20% మాత్రమే అక్కడి నుంచి వస్తుంది, మిగతా అంతా కూడా వేరే ద్వారా వస్తుంది. ఇరాన్ నుంచి 20% చేసుకుంటాం మనం. పాకిస్తాన్ మధ్యగా మనకు లేకపోయింటే ఇప్పుడు నిజంగా చెప్పాలంటే మన భూమార్గంగా దాన్ని తెలుసుకునేవాళ్ళం. పాకిస్తాన్ ఇరాన్ కు మన మధ్యన పాకిస్తాన్, కానీ ఇరాన్ మన దేశమే కదా, పర్షియా కదా మన అంతర్భాగం కదా, మొత్తం భారతదేశంలో అఖండ భారత్లో పర్షియా కూడా ఒక అంతర్భాగం, పర్షియన్ సామ్రాజ్యం అంతా ఒక అంతర్భాగమే. ఆఫ్ఘనిస్తాన్ గాంధారి దేశం, మనకు కాందహార్ అంటాం కదా, అది గాంధారి దేశం ఓ రకంగా చెప్పాలంటే. ఆఫ్ఘనిస్తాన్ కూడా ఇట్లా చూసుకుంటే బ్రిటిష్ ఇండియా విభజించబడ్డది, కానీ అంతకుముందు ఇదంతా ఒకే పలకంగా ఉండేది. ఇప్పుడు ఇవాళ ఒకవేళ నిజంగానే ఒప్పందం కుదిరితే చాబహార్ పోర్టును కూడా మనం కాపాడుకుంటున్నాం. చాబహార్ పోర్టుతో కనుక మనం ఒప్పందం చేసుకుంటే దాన్ని మనం నిర్మించుకుంటున్నాం కనుక గల్ఫ్ అంటే ఏదైతే ఈ హర్మోజ్ జలసంధితో సంబంధం లేకుండా చాబహార్ పోర్టు నుంచి మనం చమురు తెచ్చుకునే అవకాశం ఉంది అంటున్నాడు. ఇప్పుడు ఎప్పుడైనా సరే యాక్చువల్గా రామ్మోహన్ రావు గారు ఈరోజు ఇరాన్ చెప్పిన విషయం కూడా అది, ఏదైతే పీస్ డీల్ పైన మొత్తం సంతకాలు అయిపోయిన తర్వాత హర్మోజ్ జలసంధి తెరుచుకుంటుంది అని ట్రంప్ ప్రకటించిన నేపథ్యంలో ఇరాన్ కూడా అదే చెప్తుంది, అసలు మా పట్టును మేమెందుకు కోల్పోతాము, పొరపాటు కూడా హర్మోజ్ మీద మా పట్టును కోల్పోయే పరిస్థితి లేదు, అవసరమైతే మన పక్కన దేశం ఒమన్తో అనే చర్చలు జరుపుకొని దానికి ఒక తుది నిర్ణయానికి వస్తాం, కానీ మేమైతే హర్మోజ్ జలసంధి విషయంలో ఎటువంటి నో కాంప్రమైజ్ అంటున్నారు. ఇది పక్కన చూస్తున్నాం, పీస్ మీద అగ్రిమెంట్ అయిపోగానే ఓపెన్ అయిపోయింది అని ట్రంప్ అంటున్నారు. నేను ఎలా చూడాలి? మీరు అన్నది కాబట్టి ఒమాన్ దేశం అటుపక్క ఉంది, ఇరాన్ ఇటుపక్క ఉంది. అవసరమైతే మేమిద్దరం డోర్ కోసం చేసుకుంటాం, మేమిద్దరం పంచుకుంటాం, కానీ మీరెవరు పంచుకోవడానికి, మీరు ఇక్కడికి వచ్చి 10,000 కిలోమీటర్ల దూరం నుంచి మీరు వచ్చి మీకు ఎట్లా వాటా ఇస్తామని ఉంటుంది కనుక పక్క దేశం కరెక్టే. అంతర్జాతీయ జలాలు ఇద్దరికి సంబంధం ఉంది కనుక ఒమన్ తోని ఇరాన్ ఇద్దరు కూడా కలిస్తే ఖచ్చితంగా జలసంధి తెరుచుకుంటారు. కానీ తెరుచుకున్నా కూడా బయట కూర్చుని గడప బయట కూర్చుని అమెరికా దుర్మార్గంగా ఓడలు పేల్చేస్తుంది కదా, జరిగింది అదే. ఇప్పుడు మన భారతీయులు చనిపోయిందంటే, ముగ్గురు చనిపోయిందంటే 20 మంది కోస్ట్ గార్డ్, సముద్ర కోస్ట్ గార్డ్స్ రక్షించాలి 20 మంది, లేకపోతే 20 మంది కూడా తెచ్చిపోయేవాళ్ళు. వాళ్ళు దినదిన గడ్డ నూరేళ్ళ లాగా 13 ఓడల్లో మీరు అన్నట్టు 500 మంది పైకి ఉన్నారు. మీరన్న వేలాది మంది మనకు ఈ గల్ఫ్ దేశాల్లో మన భారతీయులు ఉన్నారు. అది కూడా వాళ్ళ సంఘటన అవుతున్నది. గతంలో మనకు ఈ ఇరాన్ దాడి చేసిన దానిలో కూడా భారతీయులు చనిపోయారు, ఏది పౌర ఆవాసాల మీద దాడి చేసి భారతీయులు చనిపోయారు. అప్పుడు ఇరాన్ కు మన రాయబార కార్యాలయం పిలిపించి, మరి ఇరాన్ రాయబారిని పిలిపించి నిరసన వ్యక్తం చేసింది. సేమ్ నిన్నటి సంఘటన కూడా అమెరికా రాయబారి కార్యాలయానికి మనం సంకేతం పంపినాం. ఇది తప్పు. పౌర ఆవాసాల మీద కానీ, పౌర ఓడల మీద కానీ, లేకపోతే మన కోస్ట్ గార్డ్ మీద కానీ ఇటువంటి దాడులు చేయడం కరెక్ట్ కాదన్నది. ఇది ఎంతవరకు పోతుందో తెలియదు, కానీ అర్జున్ గారు అన్నట్టు
ఖచ్చితంగా ఈ యుద్ధం ఇప్పుడైతే ఆడట్లేదు. దీనికి మూల కారణం ఎంత అమెరికా మొదటిదైతే అంతకంటే మంకుపట్టి పడుతున్న ఇరాన్ కూడా. ఇరాన్ ఆ 3 అంశాలను ఒప్పుకుంటే సమస్య లేదు, కానీ అమెరికా ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు అనుకున్నాను. ఓడిపోవడానికి ఇప్పుడు యుద్ధంలో ఓటమి గెలుపులు ఉండవు, అందరూ నష్టపోతారు. యుద్ధం మొదలుపెట్టిన వాడు నష్టపోతాం, యుద్ధం కొనసాగించిన వాడు నష్టపోతాం చూస్తున్నాం మనం. కనుక ఇందులో ముఖ్యంగా పిల్లలు, మహిళలు, వృద్ధులు వీళ్ళు నష్టపోతారు. ఇంతకుముందు అర్జున్ గారు ఒక మంచి ఇంగ్లీష్ ప్రవర్బ్ చెప్పారు కదా, అందుకని ఇద్దరు పరస్పర శత్రువులు కాదు, చంపుకుంటారు. పరస్పరం శత్రువులే, కానీ ఎవరికి వాడు ఎవరు తెలుగువాడు. చూడండి, ఉక్రెయిన్ అధ్యక్షుడు బాగానే ఉన్నాడు, అటు పుతిన్ రష్యా అధ్యక్షుడు బాగానే ఉన్నాడు, అమెరికా అధ్యక్షుడు బాగానే ఉన్నాడు, చైనా అధ్యక్షుడు బాగానే ఉన్నాడు. ఇప్పుడు వచ్చి దయ్యం వచ్చి ఖాయం పెట్టిన ఎవరు చనిపోతున్నారు? సైనికులు చనిపోతున్నారు కదా. అందుకనే గగనతల యుద్ధం మానుకున్నాం, ఇక భూతల యుద్ధం మొదలు పెడదామనే ప్రకటన కూడా ఆ మధ్యన ట్రంప్ చేసిండు, ఏది ఇరాన్ మీద. నిజంగానే మొదలు పెడితే మా సంగతి, మా సత్తా చూపెడతామని ఇరాన్ కూడా అన్నది. మీరు భూతల యుద్ధం మొదలు పెడితే అమెరికా సైనికులు 10,000 మంది శవాల గుట్టలు అయిపోతారు, వాళ్ళను ఏదైతే సముద్రంలో షార్క్ చేపలకు ఆహారం చేస్తాను కూడా ఇరాన్ హెచ్చరించింది. అందుకని ఆపిల్ చూసింది కదా మీరు, 10,000 మంది సైనికులు ఇరాన్ కు దగ్గరలో సముద్రంలో వాళ్ళు మోహరించి ఉన్నారు, వాళ్ళకు తిండి తిప్పలు లేవు. ఇవాటికి కూడా ఎక్కడో సముద్ర జలాల ఓడల్లో ఉండి 10,000 మంది బిక్కుని బతుకుతున్నారు. ఇంకో మాట చెప్పాలి ఏంటంటే, వాళ్ళకు ఆహారం కూడా సరిగ్గా ఇచ్చే స్థితిలో అమెరికా లేదు. ఇప్పటికీ 7 లక్షల కోట్ల రూపాయలు దీని మీద యుద్ధం మీద స్పెండ్ చేసింది. ఇక హోమ్ల్యాండ్ సెక్యూరిటీ డబ్బులు కూడా అయిపోయినాయి. రేపు ఈ యుద్ధం కొనసాగించాలంటే ఖరీదైన యుద్ధం చేస్తుంది అమెరికా. చాలా చీప్ యుద్ధం, చీప్ కానీ తక్కువ ఖర్చుతో యుద్ధం చేస్తుంది గెరిల్లా పోరాటం ద్వారా ఇటు ఇరాన్. కనుక ఇరాన్ లో ఇంకొక మాట చెప్పి ముగిస్తాను. ఇరాన్ లో ఇంకొక మాట ఏంటంటే, ఎవరైతే ప్రజలు ఉన్నారో, ఇంతకుముందు మనకు అర్జున్ గారు చెప్పారు కదా, ఎన్జిఆర్సీ ఎవరైతే ఉన్నారో వాళ్ళేమో కోర్ కమిటీ, సైన్యం కాదు వాళ్ళు, అసలు వాళ్ళు ఒక మిలిటెంట్స్ అనుకోండి. సైన్యం 3 లక్షల మంది ఉన్నారు వేరే, ఇది 6 లక్షల చిల్లర వీళ్ళు ఉన్నారు. ఈ 6 లక్షల మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాణాలు తెగించి ఉన్నారు. దాంతో పాటు వీళ్ళకు మద్దతు ఇస్తున్నారు. సుప్రీం ఆదేశాలు వచ్చినాయి అంటే వాళ్ళు విధ్వంసం సృష్టిస్తారు. రెండోది ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారు. మీరు చూడండి, ఈ మధ్యన మహిళలకు, యువత కూడా శిక్షణ ఇచ్చింది ఇదే అమెరికా, మన ఇరాన్ సైన్యము శిక్షణ ఇచ్చింది. అవసరం అంటే ప్రతి వాడికి బందూకు సప్లై చేస్తాం, మీరు చెల్లరైపోండి, పెట్టరైపోండి, మీ ఇష్టం అన్నది. అంటే భౌతిక యుద్ధం, మనకు భూతల యుద్ధం కనుక వచ్చుంటే ఖచ్చితంగా రేపొద్దున ఈ ఇరాన్ సేనలు గెలుస్తాయి. అంతకంటే ముందు ఒక మాట చెప్పాలి, ఇరాన్ శక్తిని తక్కువ అంచనా వేసింది అనడానికి మంచి ఉదాహరణ ఏంటంటే, డిగోకర్షే దీవి ఇరాన్ నుంచి 4,000 కిలోమీటర్ల దూరం ఉంటుంది. 4,000 కిలోమీటర్లకు క్షిపణి విడుదల పంపగలిగింది ఏది? ఇరాన్. అంత శక్తి ఉందని అమెరికా కూడా అనుకోలేదు దానికి. అంటే అమెరికా సిఐఏ ఏం చేస్తున్నది, లేకుంటే అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలు ఏం చేస్తున్నాయి అంటే, ఇరాన్ ను తక్కువ అంచనా వేసింది. ఇజ్రాయెల్ తక్కువ అంచనా వేసింది. ఇజ్రాయెల్ వాళ్ళకి ఐరన్ డ్రోమ్ ఎటుపోయిందో తెలియదు. ఐరన్ డ్రోమ్ కానీ శక్తివంతమైంది అమెరికాది, మనకు గోల్డెన్ డ్రోమ్ అది ఎటుపోయిందో తెలియదు. చివరికి ఎక్కడ వచ్చిందంటే రెంటా జెండర్ లాగా అమెరికా తయారైంది. అతి త్వరలో అమెరికానే కాళ్ళబేరానికి వచ్చే పరిస్థితుల మీద, అంతకంటే ఇంకో మార్గం లేదంటున్నాను. కాళ్ళబేరానికి రావడానికి భేషజ వంట వస్తుంది అమెరికా అధ్యక్షుడికి. ఆ భేషజంతోనే ప్రపంచ శాంతి భగ్నం చేస్తూ ఇవాళ యుద్ధం కొనసాగిస్తున్నారు. యుద్ధం ఆగాలని కోరుకుందాం, కానీ అమెరికా లొంగితే తప్ప, అమెరికా కొంచెం తగ్గితే తప్ప ఈ యుద్ధం ఆగే పరిస్థితి లేదు. ఓకే రామారావు గారు. అర్జున్ గారు, ఇందాక రామ్మోహన్ గారు చెప్పినట్టు ఇక ముందు కాస్ట్లీ యుద్ధం అనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పటికే ఏదైతే దీంట్లో ప్రముఖంగా వాడుతున్నటువంటి ఆయుధాలు ఉన్నటువంటి డ్రోన్స్ ఉన్నాయో, ఈ విషయంలో ఏదైతే ఎలాన్ మస్క్ ఇప్పటికే దానికి సంబంధించినటువంటి సందిట్లో సడేమియాలాగా ఆయన ఎప్పటికీ రేట్లు పెంచేశారు. ఏదైతే దానికి సంబంధించినట్టు వాడుతున్న నెట్ని దాని ఆధారంగానే అక్కడ డ్రోన్లు చాలా చాకచక్యంగా అమెరికా ఉపయోగిస్తుంది. కాబట్టి ఇదే సమయంలో తన యొక్క కమర్షియల్ మైండ్గానే వాడుకున్నారు. దానికి సంబంధించి ఏదైతే ఇప్పుడు వాడుతున్నారో నెట్ని, దానికి వీళ్ళు చెల్లించేటువంటి రేట్ని డబుల్కి పెంచేశారు ఆయన. దాంతో ఒక్కసారిగా చేసేదేమి లేక, ఇంకా వేరే మార్గం లేక ఇప్పటికే దాని మీద చాలా భారీ పెట్టుబడులు పెడతా ఉంది ఆ నెట్ మీద. వాస్తవంగా అక్కడ అమెరికాలో కూడా ఇప్పటికే విమర్శలు, నిరసనలు మొదలయ్యాయి, ఆపండి అంటూ అయినా కూడా చేస్తున్నారు. వాస్తవంగా చెప్పినట్టుగా ముందు కాస్ట్లీ యుద్ధం ఉండబోతుంది అర్జున్ గారు. ఓకే అండి, ఈ ప్రస్తుతం జరుగుతున్న యుద్ధం మూలాన మనకి లాస్ట్ ఒక 5-6 months నుంచి ఆల్రెడీ వీఆర్ ఫేసింగ్ ది ప్రాబ్లం ఇన్ ద సెన్స్, క్రూడ్ ఆయిల్ మనకు కరెక్ట్గా సకాలంలో అందకపోవడం మూలాన, క్రూడ్ ఆయిల్ వచ్చి మనకు రేట్ వచ్చి ఏకదం వాళ్ళు పెంచడం మూలాన, బికాస్ ఆఫ్ దిస్ వార్ మనం ప్రతి ఒక్క విషయానికి వచ్చి ప్రతి ఒక్క వస్తువుల రేట్లు పెరిగిపోయాయి మనకు ఆల్రెడీ. ముందుకు ఇంకా చాలా పెరగచ్చు. ఈ యుద్ధం ఆగినా కానీ ఒక 6 నెలల వరకు ఈ ఎఫెక్టివ్ ఉంటుందండి మన మీద. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనం అనుకుంటున్నట్టుగా గేట్లు వచ్చి తెరవలేదండి. ఏది మన
హర్మోజ్ గేట్ వచ్చి కంప్లీట్ టోటలీ నిన్న న్యూస్ ఏంటి మొన్న న్యూస్ మొన్న న్యూస్ ఏంటి, మేము ఎవరికి అలౌ చేయము ఇక్కడ, మొత్తం క్లోజ్ చేస్తున్నాము అని చెప్పేసి. ఇంతవరకు ఏ దేశం కానీ ఇండియా కానీ దీని వచ్చి డిస్క్లోజ్ చేయలేదు. ఎందుకు చేయలేదు అంటే ప్రజలు వచ్చి భయభ్రాంతులు అవుతారని చెప్పేసి. యాక్చువల్లీ ఎందుకంటే ఒక్కసారి ఇప్పుడు ఇవాళ మన 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 హైదరాబాద్ లో చూడండి, ఒక్క సిలిండర్ కావాలి. అర్జున్ మీరు చెప్పినట్టుగానే ఉన్న పరిస్థితుల్ని బట్టి యాక్చువల్గా 50% ఆయిల్ని ఇప్పటికే ఇంధన నిల్వలు ఉంచుకోవడానికి భారతదేశం ప్రయత్నిస్తుంది, దాదాపు ఉంచుకుంది కూడా. వాస్తవంగా అయితే 60 రోజులు సరిపడేటువంటి ఇంధన నిల్వలు ఇప్పటికే ఉన్నాయి, దాన్ని ఇంకా 90 రోజులు పెంచి యోచనలో ఉన్నారు. ఇప్పటికే ఇంధన నిల్వలు భారీగానే పెంచుకుంటుంది భారతదేశం ఉన్న పరిస్థితిని బట్టి. నేను అదే కవర్ చేస్తున్నానండి. మన ప్రతి ఒక్క దేశం, నాట్ ఓన్లీ ఇండియా, ప్రతి ఒక్క దేశం వచ్చి రిజర్వ్ ఉంచుకుంటుందండి. ప్రతి ఒక్క ధాన్యమైనా కానీ ఏదైనా క్రూడాలైనా కానీ ఏదైనా కానీ కొంచెం నిల్వ ఉంచుకుంటుంది. అది ఎన్ని రోజులు ఉంటుందండి చెప్పండి? ఈ యుద్ధం ఇలాగే కొనసాగుతూ ఉంటే ఎంతవరకు ఇది ఇస్ దేర్ ఎనీ దిస్ స్టాప్ ఫర్ దిస్ వార్? దానికి వచ్చే ఆన్సర్ మన ఎవరి దగ్గర లేదు. దాని ఆన్సర్ కేవలం ఇరాన్ అండ్ కాకపోతే అమెరికా అని చెప్పగలదు. ఇరాన్ ఒకవేళ కాకపోతే ఒప్పందం చేసుకోవడానికి రెడీగా ఉన్నా అమెరికా రెడీ కాలేదు. అమెరికా ఎందుకంటే ఈగో పవర్ తోటి కాకపోతే నడుస్తూ ఉంది. ఇప్పుడు అమెరికాని ఖచ్చితంగా ఇరాన్ జయించాలి, దాన్ని మట్టు పెట్టాలి, నా హస్తగతంలోనే ఉండాలని చెప్పేసి. ఇరాన్ అంత త్వరగా వచ్చే ఇది కాదండి, అంత ఈజీ కాదు. ఇరాన్ని అణచాలంటే అమెరికా కాదు, ఏ దేశాలు ప్రస్తుత పరిస్థితుల్లో అనవసరంగా అమెరికా ఇజ్రాయెల్ మాటలని ఇరాన్ వచ్చి ఇరాన్ చేశాడు. ఆ చేయి తీసుకొని తన మీద పెట్టుకోవాల్సి వస్తుంది, భస్మం అయిపోతాడు. ఎవరు? ట్రంప్. ఈ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో అమెరికాతో ఎంత ఉందో ఆయుధ బలం వీళ్ళ అండర్ గ్రౌండ్ లో ఉందండి. వీళ్ళది మొత్తం అండర్ గ్రౌండ్ లో ఉంది. సో అంత ఆయుధ బలం వీళ్ళ దగ్గర కూడా ఉంది. ఒకవేళ సపోజ్ లేదు అనుకున్నాం, మీరు అడగచ్చు మీకు ఎలా తెలుసండి అండర్ గ్రౌండ్ లో ఉందని చెప్పేసి. ఒకవేళ లేదు అనుకున్నాం, కాకపోతే చైనా ఉంది కదండి, రష్యా ఉంది కదండి, నార్త్ కొరియా ఉంది కదండి, వాళ్ళు సప్లై చేయరా వీళ్ళకి ఇరాన్కి? ఎందుకంటే వాళ్ళు కూడా దే ఆర్ ఆల్సో ఫేసింగ్ దిస్ ప్రాబ్లం, క్రూడ్ ప్రాబ్లం, ఈగో ప్రాబ్లం. ఎందుకు? అమెరికా వచ్చి ఇక్కడ వచ్చి ఒక పెత్తనం జరుగుతూ ఉందండి. అమెరికా అంటే ఎవరికి ఒక్క బ్రిటన్ తప్ప మిగతా రిమైనింగ్ ముగ్గురు వీటో పవర్ కంట్రీలకు వచ్చి వాళ్ళకి నచ్చదు. అమెరికా చేసే ప్రతి ఒక్క తీరు వాళ్ళకి నచ్చదు. సిమిలర్లీ రష్యా కాకపోతే చైనా అండ్ ఫ్రాన్స్ వీళ్ళు అసలు అమెరికా అంటే నచ్చదండి. అమెరికా చేస్తున్న కాబట్టి వ్యవహారాలు వాళ్ళకి నచ్చవు. వాళ్ళు పెద్దన్న నేను చెప్పిందే వేదం అని చెప్పే ఒక స్టేట్మెంట్ వాళ్ళకి నచ్చదు. ఎవరు ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితిలో ఏదో రష్యానో లేకపోతే చైనానో ఒక పెద్దనగా వ్యవహరించాలని వాళ్ళ ఆలోచన అలాగ ఉంది. ఓకే, ఇప్పుడు ఉన్న పరిస్థితిలో యుద్ధం ఆగాలంటే కేవలం ఈ రెండు వ్యక్తులు ఇది స్ట్రైట్ వే కలిపితే మన దగ్గర ఉన్న ఆన్సర్ ఇది ఐదర్ ఇరాన్ లేకపోతే అమెరికా తగ్గాలి. ఈ రెండు తగ్గవు, అంత త్వరగా తగ్గవు. ఎందుకంటే అమెరికా వచ్చి ఈగో తీసుకొని పోతుంది, ఇరాక్ వచ్చి పోయి ఎవరిని చెప్పండి, తన దేశాన్ని అధ్యక్షుని చంపారు అమెరికా. ఒక వార్షిప్ నుంచి ఎక్కడ ఇండియాలో వచ్చి హిందూ మహాసముద్రంలో కాకపోతే ట్రైనింగ్ చేస్తూ ఉంటే దాన్ని పిలిచి పడేశారు. అందులో 150 మంది చెప్తున్నారు, చాలా మంది ఉంటారు. నెక్స్ట్ ఒక స్కూల్ మీద దాడి చేశారండి. ఎవరు ఊరుకుంటారండి చెప్పండి? మన దేశం అయితే ఊరుకుంటుందా? మనం ఊరుకోం కదా. సో ఇరాన్ ఆ ప్రతీకార వాంఛత ఉంది. ఓకే, దానికి తగ్గడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. బై నాకు ఈ మూడు అంశాల మీద నాకు వచ్చి ఫస్ట్ దీని మీద చేసే నాకు ఒకటి, మా మీద దాడి చేయకుండా ముందుకి, ఇంకొకటి వచ్చి మాకు ఇది వచ్చి హర్మోజీ జల్సంది మా చెంతనే ఉంటుంది, మీకు ఇవ్వము. థర్డ్ వచ్చి మాకు ఎంత వార్ డ్యామేజ్ ఎంత అయిందో, వార్ మూలాన్ని ఎంత డ్యామేజ్ అయిందో. ఎందుకంటే వార్ డిక్లేర్ చేసింది మేము కాదు, వాళ్ళు డిక్లేర్ చేసింది కాకపోతే అమెరికా. మీరెందుకు డిక్లేర్ చేసి మీరు ఇజ్రాయెల్ కలిసి మా మీద దాడులు చేస్తున్నారు? దానికి నష్టపరిహారం మీరు చెల్లించాల్సిందే. ఈ మూడింటికి ఒప్పుకుంటే ఇరాన్ రెడీగా ఉన్నారు, కానీ ఈ మూడింటికి వచ్చి తనుపుకోడు. మనకు హర్మోజు కావాలంటుంది అమెరికా. అందుకే ఈ గొడవల మూలానే వాళ్ళు పర్మనెంట్గా మూసేశారండి. ఫర్ ఎవర్ కైండ్ ఇన్ఫర్మేషన్ అది వచ్చి పర్మనెంట్గా మూసేశారు. ఆ విషయం వచ్చి ఇవాళ రేపు డిస్క్లోజ్ అవుతుంది. రైట్. ఓకే, చెప్పండి. ఓకే అర్జున్, ఎందుకంటే ఇప్పటికే ఇటు పక్క రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇప్పటికి మొదలై 1568 రోజులైంది. అంటే మొదటి ప్రపంచ యుద్ధాన్ని కూడా క్రాస్ చేసింది. ఇక రెండో ప్రపంచ యుద్ధం దాదాపు 6 సంవత్సరాలు జరిగినట్టుంది. ఇప్పుడు దాన్ని కూడా బ్రేక్ చేసిద్దాము. మొదటి ప్రపంచ యుద్ధాన్ని అయితే బ్రేక్ చేసింది రష్యా ఉక్రెయిన్ యుద్ధం. కాబట్టి యుద్ధాలు అనేవి ఏవి కూడా
చివరికి గెలుపు ఓటములు అనేది ఏది శాసించేవి కాదు. ఎవరు గెలుస్తారు ఎవరు ఓడేదే ఉండదు. యుద్ధం వల్ల మధ్యలో నలిగిపోయేది సామాన్యులు, ప్రజలు, దేశం యొక్క ఆర్థిక స్థితిగతులు అన్నీ నష్టపోతాయి. వాతావరణం మారిపోయిద్ది. భవిష్యత్ తరాలు కొన్ని తరాల వరకు వెనకబాటు ఉన్నది. కాబట్టి యుద్ధం తొందరగా ఆగాలని మనం కూడా కోరుకుందాం. ఎందుకంటే దీనివల్ల ఇప్పటికే ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమైంది. ఈ పక్క వాతావరణ పరిస్థితులు కూడా మారేటువంటి అవకాశాలు ఉన్నట్టు కూడా ఇప్పటికే కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఇలాంటి యుద్ధాలు ఇంకా మనుషుల్ని ఆర్థికంగా ఇంకా దిగజారిస్తే సామాన్యులు అయితే నడ్డి విరిచే పరిస్థితి కనబడుతోంది. ఓవరాల్గా చర్చలో పాల్గొన్నందుకు బండారు రామ్మోహన్ రావు గారికి, అదేవిధంగా అర్జున్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది ఈనాటి మెగా డిబేట్. చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.